Thank you, Pastor, and blessings of the Sabbath to everybody. May God be with all of us as we congregate in the house of the Lord. చిన్న సాక్ష్యం చెప్తానండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ నడుపుదల బట్టి మనం నడవాలి కాబట్టి. చాలా మంది నిన్న ప్రసంగం విని కొంచెం అండర్స్టాండింగ్ వచ్చి ఉంటారు. మనం ఎంత టైంలో జీవిస్తున్నాము, ఎలాంటి టైంలో జీవిస్తున్నాము, మనం ఏమి చేయాలి, దేవుడు రావటానికి వెయిట్ చేస్తున్నాడు సెవెంత్ డే అడ్వెంటిస్టుల మీద. ఈ లాస్ట్ ఆఖరి సువార్త లోకం అంతా చాటించటానికి, ఆ పని చేస్తానికి మనం ఫిజికల్ గా కూడా ప్రిపేర్ అవ్వాలి. స్పిరిచువల్ గా స్ట్రాంగ్ ఉంటే సరిపోదు, ఫిజికల్ గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆ ఫిజికల్ ప్రిపేర్ అంటే మనకి అడ్మానిషన్ ఏంటంటే, పట్టణాలు ఇడిచిపెట్టి రూరల్ ప్రదేశాలు, అంటే పట్టణాల నుంచి బయటికి వెళ్ళి జీవిస్తా శ్రమకాలం వచ్చినప్పుడు మనం బ్రతకటానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఉండటానికి మనకి ఎలెన్ వైట్ అమ్మ రైటింగ్స్ ద్వారా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి. కానీ ఎలాగా చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్ చాలా మందికి. సో నేను అంత సింపుల్ గా సాక్ష్యం ఇస్తాను, ఎందుకంటే మేము ఇక్కడ యూకే వచ్చాము. చాలా మంది దేశాలు వెళ్తారు పనులు చేయటానికి, మంచి జీవితం ఉండటానికి. కానీ దేవుని కృప వల్ల నేను ఇక్కడ మంచి జీవితం కోసం రాలేదు, దేవుడు నడుపుదలగా ద్వారా వచ్చాము ఇక్కడికి. దేవుడు ఇక్కడ తీసుకొచ్చింది నన్ను చాలా దేశాలు వెళ్ళి ప్రసంగాలు చేసి సత్యాన్ని చూపించడానికి లోకం అంతా, అందుకనే తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని కృప వలన 37 దేశాలు దేవుడు పంపించాడు. సో చిన్న సాక్ష్యం చెప్తాను. ఎలాగ మేము ఉద్యోగాలు మానివేసుకొని, మేము పట్టణంలో లేము, చిన్న టౌన్ లో ఉన్నాం. ఆ టౌన్ కూడా ఇడిసిపెట్టి కంట్రీ సైడ్ కి, ఇంగ్లీష్ లో చెప్పాలి టర్మ్ కంట్రీ సైడ్ అంటే పట్టణంలో లేదు, విలేజ్ లో కూడా లేదు, బయట కంప్లీట్ గా. సో నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చాలా 2-3 సంవత్సరాలుగా మనం వెళ్ళాలి అని మా వైఫ్ తో చెప్తా ఉన్నాం. మేము హాస్పిటల్లో పనిచేస్తాను, నేను మైక్రోబయాలజిస్ట్ గా పనిచేశాను, మా వైఫ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ నర్స్ గా పనిచేసింది. 15-16 సంవత్సరాలు పనిచేసాం ఇక్కడ ఒకే హాస్పిటల్లో. సో వెళ్ళాలి అని చెప్తే మా వైఫ్ ఏమో ఆల్మోస్ట్ 1 సంవత్సరం పోరాడాం. ఇప్పుడు మీకు సంవత్సరం టైం లేదు, 1 సంవత్సరం పోరాడానండి. 2018 నుంచి పోరాడి చెప్తా ఉన్నాను వెళ్ళాలి అని. నాకు డ్రైవింగ్ రాదు, నువ్వు ఎక్కడికో వెళ్తానంటున్నావు, నేను ఎలాగెళ్తాను, బయటికి వెళ్తాను, నువ్వేమో మిషన్ ట్రిప్స్ మీద వెళ్తావు. సంవత్సరంలో నేను 6-7 సార్లు మిషన్ ట్రిప్స్ వెళ్ళేవాడిని. 2 వారాలు 3 వారాలు, కొన్నిసార్లు నెల రోజులు బట్టి. సో నువ్వు ఇన్ని ట్రిప్స్కి వెళ్తా ఉంటావు, నేనేం చేస్తాను ఇక్కడ, నేను ఒంటరిగా మధ్యలో ఎక్కడ నాకు తోలటం కూడా రాదు, ఏం చేస్తాను, ఆసుపత్రి లేదు నీకు. నేను 10 సార్లు చనిపోయి ఉండేవాడినండి. దేవుడు నన్ను ఇంకా పని ఉందని చెప్పి నిలబెడుతున్నాడు. 10 సార్లు చనిపోయి ఉంటాను ఈ పాటికి లెక్కేస్తే. డెఫినెట్ గా 10 times మోర్ కూడా ఉండొచ్చు, దానికైనా ఎక్కువ సార్లు కూడా ఉండొచ్చు. సాతాను నన్ను తీసేయాలని చూస్తున్నాడు, కానీ దేవుడు ఇంకా టైం ఉంది దీనికని చెప్తున్నాడు. సో నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఆసుపత్రి లేదు దగ్గర, ఎలాగెళ్తావు అని చాలా విశేషాలు. కమ్యూనిటీ లేదు, చర్చ్ లేదు, ఇవన్నీ ఎలాగని చెప్పి చాలా పోడాను సంవత్సరం అంతా. నేనేమో ఫాస్టింగ్ ప్రేయర్ మొదలేశాను. ఫాస్టింగ్ ప్రేయర్ సుమారుగా ఒక 6 months చేశానండి. ఒక పూట భోజనం చేస్తా. ఎప్పుడైతే నుంచి దేవుడు నాకు అలా ఇంప్రెస్ చేసాడో మొదలేసి, దేవుడు అంటిల్ ఎప్పుడైతే నువ్వు మేము ఎక్కడికి వెళ్ళాలో ఆ ఇంటికి, ఆ ప్లేస్ కి, ఆ ప్రదేశానికి తీసుకెళ్తావో అప్పుడు దాకా నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తానని
కమిట్మెంట్ పెట్టుకొని చేస్తా ఉంటాను. సో, ఇంకా నేను నెమ్మదిగా అప్పుడు మా వైఫ్ పడింది హాస్పిటల్‌లో పని చేస్తా. స్లిప్ అయ్యి పడి లెఫ్ట్ షోల్డర్ ఫ్రోజ్ అయిపోయింది. అంటే చెయ్యి ఎత్తలేకుండా. ఇంకా సో, ఆల్‌మోస్ట్ ఒక 6, 7 మంత్స్ ఇంటికాడే కూర్చొనుంది. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మార్చ్‌లో లాక్‌డౌన్ వచ్చింది. కరోనా వైరస్ పాండమిక్. సాతాను తెచ్చినప్పుడు దేవుడు మనకి అది అనుకూలంగా చేస్తాడు కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రాబ్లమ్స్ దేవుడు ప్రాబ్లమ్స్ తిప్పి మనకు అనుకూలంగా చేస్తాడు. సో, ఆ లాక్‌డౌన్ వచ్చినప్పటి నుంచి దీనికి బయటికెళ్ళటానికి లేదు, కమ్యూనిటీ లేదు, విజిటింగ్ లేదు, ఫ్రెండ్స్ లేవు, చర్చ్ లేదు. చర్చ్‌లు కూడా మూసేశారు. సో, ఇంట్లో కూర్చోవాలి. ఉద్యోగం లేదు. ఎందుకంటే చెయ్యి ఫ్రోజన్ అయిపోయింది. సుమారుగా 1 ఇయర్ పైన 2019 నవంబర్ నుంచి పనికెళ్ళలేదు మా వైఫ్. సో, ఒంటరిగా ఉండటం అలవాటయిపోయింది. సో, ప్రైజ్ ది లార్డ్. గాడ్ వర్క్స్ ఇన్ అమేజింగ్ వేస్ ఫర్ దోస్ హూ వాంట్ టు డూ హిస్ వే. కమిట్మెంట్ ఉంటే, ఆ యాటిట్యూడ్ ఉంటే, ఆ ట్రస్ట్ ఉంటే దేవుడిలో హి విల్ మేక్ ఎ వే వేర్ దేర్ ఇస్ నో వే అంటే సింపుల్‌గా చెప్పాలంటే. సో, లాస్ట్‌గా ఫైనల్‌గా చెప్పింది, "ఓకే. లెట్ అస్ గో. ఐ యామ్ యూజ్డ్ టు స్టేయింగ్ అలోన్" అని చెప్పింది. సో, హ్మ్. నేనేమో నా వర్క్ డిపార్ట్‌మెంట్‌లో చెప్పాను. ఐ వాంట్ టు టేక్ ఎర్లీ రిటైర్మెంట్ అండ్ లీవ్ అని చెప్తే, మా చీఫ్, మా చీఫ్ మాకు సింపుల్‌గా ఏం చెప్పారంటే, "నువ్వు ఆహ్, మెడికల్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకోకూడదు? నీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెడికల్ రిటైర్మెంట్ ట్రై చెయ్యి. నీకు కొంచెం బెనిఫిట్ ఎక్కువొస్తది" అని చెప్పారు. సరే, ఓకే. నో ప్రాబ్లమ్ అని చెప్పి అప్లై చేశా. నేను నా హిస్టరీలో చూడలేదు ఎప్పుడు ఎవరికీ రాటం. గాని ట్రై చెయి. నో హార్మ్ ట్రైయింగ్ అని చెప్పింది మా చీఫ్. సో, అప్లికేషన్ పెట్టాము. అండ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ షార్ట్ కట్ చేయటానికి టెస్టిమనీ చాలా ఉంది. టెస్టిమనీ చెప్పటానికి టెస్టిమనీస్. ఒక్క టెస్టిమనీలో కౌంట్‌లెస్ టెస్టిమనీస్ ఉన్నాయి. గాని ముగిస్తాను తొందరగా. సో, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నవంబర్ ఎండ్ 2020లో ఆహ్, మెడికల్ రిటైర్మెంట్ టైర్ 1 అంటే ఆహ్, అన్‌ఫిట్ టు వర్క్. టైర్ 2 అంటే తొందరలో చనిపోతారు. 2 మెడికల్ రిటైర్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయిక్కడ. ఎన్‌హెచ్‌ఎస్ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో. సో, టైర్ 1లో నాకు మెడికల్ రిటైర్మెంట్ ఇచ్చారు. అంటే అన్‌ఫిట్ టు వర్క్ అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. సో, మా వైఫ్ ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నాం. ఇద్దరం. అంటే మా ఇన్‌కమ్ 1/7 పర్ఫెక్ట్ నంబర్. ఒక రూ. 1000 సంపాదన అయితే అందులో మాకు 1/7 వస్తుంది. అర్థం చేసుకోండి ఎంత అమౌంట్. సో, ఈ ఇంతే వస్తది మరి ఎలా జీవిస్తావు అని చాలా ఆలోచించే చాలా క్వెషన్‌లు అడుగుతా ఉంది. ఎలా జీవిస్తారు? ఏం చేస్తావు? అని అడుగుతా ఉంది మా వైఫ్. నేను సింపుల్‌గా చెప్పాను. సింపుల్‌గా చెప్పిందేంటంటే, గాడ్ విల్ టేక్ కేర్. హి విల్ నెవర్ లెట్ హిస్ పీపుల్ డౌన్. హి విల్ ప్రొవైడ్. యూ హావ్ టు లెర్న్ టు ట్రస్ట్ ఇన్ హిమ్. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ ట్రస్ట్ అన్నది జీవితంలో రావాలి. అండ్ నేను చూసాను ఆల్రెడీ. 4, 5 ఇయర్స్ సీరియస్‌గా చూసాను. దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎలాగా ప్రొవైడ్ చేస్తాడు. డబ్బులు కాదు మై ఫాదర్ ఇస్ రిచ్ ఇన్ హౌసెస్ అండ్ ల్యాండ్స్ అని పాటలు పాడతాను చిన్నప్పటి నుంచి. ఫాదర్ అంటే దేవుడి గురించి చెప్తున్నాం. డబ్బు దేవుడి చేతుల్లో ఉన్నాయి. మన చేతిలో లేదు. ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా ఉంటాడు కూడా అవసరాన్ని బట్టి. సో, ఐ టోల్డ్ లెట్ అస్ గో అని చెప్పి ప్లానేసాము. ఇల్లు మేము మార్ట్‌గేజ్‌లో ఉన్నాం. మార్ట్‌గేజ్ అంటే బ్యాంక్‌కి కట్టుకున్న ఇల్లు బ్యాంక్‌కి చెంది మనం అందులో జీవిస్తున్నాం. అలాగే నెల నెల కడతా ఉంటాం. సో, ఇంకొక 10, 15 సంవత్సరాలున్నాయి ఆ బ్యాంక్‌కి కట్టడానికి. సో, అది సేల్‌లో పెట్టటానికి చూసాము. దాని తర్వాత ఆహ్, వేరే ప్లేస్‌కెళ్ళటానికి. చేతిలో డబ్బులు లేవు. ఎందుకంటే 2017లో మేము కమిట్ చేసుకున్నాం దేవుడికి. 3 టీస్ టైమ్. సో, నా హాలిడేస్ అనేది లేదసల. హాలిడే అంటే మిషన్ ట్రిప్పే.
నాకు ఎంత లీవ్ వచ్చిందో అసలు అందరూ ఆశ్చర్యపడతారు. నువ్వు అసలు ఫుల్ టైం పని చేస్తున్నావు, ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నావు, నీకు ఇది లీవ్ ఎక్కడి నుంచి వస్తుంది? గాడ్ విల్ ప్రొవైడ్. హీస్ ఫెయిత్ఫుల్ పీపుల్ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ వర్క్, ఇన్ ఎవ్రీథింగ్ ఆఫ్ లైఫ్. సో సింపుల్ గా ఏం చేసామంటే prayerful ga, always prayerful. You have to ask God to lead in everything, lead in every aspect, every decision and every move. So double live, we committed our time, our talent and our treasure ante double, 3 T's just to remember: time, talent, treasure, ante all to service of God. Ante zero balance andi, bank account lo zero balance, emergency fund zero balance, సేవింగ్స్ జీరో బ్యాలెన్స్. అది మా పరిస్థితి 2017 జనవరి నుంచి. సో వెళ్ళి ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, ఏం కొంటాం, డబ్బులు లేవు. ఎందుకు చెప్తున్నానంటే ఫెయిత్ ఇన్ గాడ్ ప్రాక్టీస్ లో లేకపోతే ఆ ఫెయిత్ మీన్స్ నథింగ్. ఫెయిత్ సింప్లీ మీన్స్ నథింగ్. Faith in God means nothing if you don't apply it. So my wife we chepparu, God will take care. He told us to move. He impressed us, we have to do this, we are going. So మా ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకున్నాం డిసెంబర్ లాస్ట్ ఇయర్ December 31st కి. ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. నువ్వు ఒప్పేసుకున్నావు ఖాళీ చేయడానికి, ఎక్కడికి వెళ్తావు అని అడుగుతుంది మా వైఫ్. ఐ డోంట్ నో, గాడ్ విల్ ఫైండ్ అ ప్లేస్ అని చెప్పారు. నవంబర్ వచ్చింది, ఇంకా ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. చూస్తానే ఉన్నాం, చాలా ప్రాపర్టీలు అటు ఇటు చూస్తాను, 15 ప్రాపర్టీలు చూసాం. ఎక్కడ దేవుడు ఇది ప్రాపర్టీ అని అనిపించలేదు. మేము హ్యూమన్ గా కూడా ఉంటాం, మనకి హ్యూమన్ నేచర్ ఇస్ స్టిల్ దేర్. సో డెస్పరేట్ గా చూస్తూ ఉంటాం. ఫైనల్ గా ఒకరోజు ఇంకా కొనేవాళ్ళు 31st కాదు 18th December ఖాళీ చేయొచ్చా, క్రిస్మస్ హాలిడేస్ ముందు అని చెప్పి అడిగారు. ఐ సెడ్ ఓకే, నో ప్రాబ్లం అని చెప్పాను. ఇంకా నా 5 వారాలు ఉన్న ఇల్లు ఖాళీ చేయడానికి, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. గాడ్ ఈజ్ మార్వెలస్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండి. హీ వాంట్స్ ఫెయిత్ఫుల్ పీపుల్, సింపుల్ అంతే. దట్ ఈస్ నథింగ్ లెస్, నథింగ్ మోర్. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అండ్ 100% ఫెయిత్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. సో సింపుల్ గా ఒకరోజు ప్రార్థన చేసుకుని, గాడ్ ఐ డోంట్ నో వాట్ టు డూ, వేర్ ఆర్ వి గోయింగ్ అంటే, ఒక ప్రాపర్టీ చూస్తా ఉన్నాను ఇంటర్నెట్ లో. ఒక ప్రాపర్టీ మాటకు వస్తా ఉంది, కానీ ఈ ప్రాపర్టీ కాల్ చేసి వ్యూ చేయడానికి అడిగితే, ఇది హాలిడే కాటేజ్ అండి. మేమున్న ప్రస్తుతం ఇల్లు, నా బ్యాక్గ్రౌండ్ లో మా లివింగ్ రూమ్, ఇది కంట్రీ సైడ్ హౌస్ లో, ఇది హాలిడే కాటేజ్ గా జరుగుతా ఉంది. సో హాలిడే కాటేజ్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా రెంట్ చేస్తున్నారంటే, సాటర్డే టు సాటర్డే. ఎవరో మైక్ వెంకటేశ్వర్లు గారు, మీ మైక్ మీరు ఆన్ చేయబాకండి. నేను మ్యూట్ చేశాను ఇప్పుడు 2 సార్లు. ప్లీజ్ మైక్ ఆఫ్ చేసే ఉంచండి ప్లీజ్. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ సాటర్డే టు సాటర్డే రెంట్ చేస్తున్నారండి. సో వ్యూయింగ్ టైమ్ ప్రాపర్టీ చూడటానికి సాటర్డే 11 o'clock నుంచి, మార్నింగ్ 11 o'clock నుంచి 3 o'clock టైం వరకే వ్యూయింగ్ సాటర్డే. సో టెంప్టేషన్, సాతాను చూడండి టెంప్టేషన్ పెట్టాడు. ఊరికే వెళ్ళి చూసిరా, బిజినెస్ ఏం చేయబాకు, ఏం మాట్లాడద్దు, జస్ట్ వ్యూ చేసిరా అని సాతాను టెంప్టేషన్ పెడతా ఉన్నాడు ముందు నుంచే. సాబత్ టెస్ట్ అండి. చిన్న విషయంలో మనం నిలబడకపోతే ఆఖరిలో వస్తుంది, గంభీరంగా వస్తుంది మన మీద. ఆ సాబత్ కి మనం నిలబడలేకపోతే అప్పుడు నిలబడలేం. సో నేను చెప్పాను, నో, ఇట్ ఈస్ స్టిల్ బిజినెస్. సో నో, విల్ నాట్ వ్యూ అని చెప్పి చేస్తే, సో లాస్ట్ లో ఈ ప్రాపర్టీ మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఫోన్ చేసి సెడ్, లార్డ్, మరి దేర్ ఆల్వేస్ సేయింగ్ సాటర్డే వ్యూయింగ్, సో వీఆర్ నాట్ వ్యూయింగ్ అని చెప్పాను. నేను మా దేవుడితో, మీతో ఎలా మాట్లాడుతున్నా దేవుడితో అలాగే మాట్లాడతాను.
సో గాడ్ ఇంప్రెస్ మీ, కాల్ అగైన్ చెప్పాడు నాకు, కాల్ అగైన్. సో కాల్ చేస్తే ఈసారి టాక్ డిఫరెంట్లీ. సో నేను సింపుల్ గా అడిగాను, ఈజ్ దిస్ ప్రాపర్టీ ఫర్ సేల్? ముందు డబ్బులు లేవు చేతిలో. ఈజ్ దిస్ ప్రాపర్టీ ఫర్ సేల్ అని అడిగాను. Yes, it is in the market, that is why it's for sale. Okay, I can't view this Saturday, I can't view next Saturday, I can't view any Saturday ever. I'm giving you Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday. అంటే 6 రోజులు ఇస్తున్నాను మీకు. 6 రోజులు 9 to 5. ఏ టైం అయినా పిక్ చేసుకోండి, నేను వచ్చి చూస్తాను, వ్యూ చేస్తాను. I want to buy the property, but I want to see first. ఇక్కడికి వస్తే మేము we never prayed for the desires of our heart. I always prayed, Lord, where you want us to be, you take us there అని చెప్పి ప్రార్థన చేశాం. ఎక్కడైతే మేము ఉండాలో అక్కడికే తీసుకెళ్ళి అని చెప్పి ప్రార్థన చేశాం. ఇక్కడికి వస్తే చిన్నప్పటి నుంచి నేను రిటైర్ అయినప్పుడు నా డిజైర్ ఏంటో తెలుసండి? కొండ పక్కన ఇల్లు ఉండాలి, చిన్న ఇల్లు. ఆ ఇంటి ముందు దేవుడు డీటెయిల్స్ ఫుల్ఫిల్ చేస్తాడండి, డీటెయిల్ గా. ఆ డీటెయిల్ సింపుల్ గా చెప్తున్నాను చూడండి. ఆ ఇంటి ముందు నాకు స్ట్రీమ్ ఉండాలి. ఇది చిన్నప్పటి నుంచి నా రిటైర్మెంట్ డ్రీమ్. ఆ ఫుల్ఫిల్ అయిందండి ఇక్కడ ఈ ప్రదేశంలో. మేమున్న ప్లేస్ లో, మేము కొండ పక్కన ఉన్నాం, కొండ మీద మా ఇంటి కొండ. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మా పాప చెప్పింది, డాడ్ యువర్ డిజైర్ వాస్ టు బి నాట్ ఓన్లీ ఆన్ హిల్ సైడ్ అండ్ నాట్ ఓన్లీ హ్యావింగ్ ఎ స్ట్రీమ్. అంటే కొండ మీదే కాదు, కొండ మీద పక్కన స్ట్రీమ్ కూడా కాదు, నువ్వు కొండని ఓన్ చేస్తున్నావు, నువ్వు ఆ స్ట్రీమ్ని కూడా ఓన్ చేస్తున్నావు. God is faithful. People are not faithful. People don't trust God enough. That is the problem we have with believers and even remnant. We call ourselves remnant. అంటే remnant అని మనం అనుకుంటాం, సెవెంత్ డే అడ్వెంటిస్ట్. దేవుణ్ణి మనం నమ్మం. ఫెయిత్ ఆఫ్ జీసస్ కావాలి, ఫెయిత్ ఇన్ జీసస్ కాదు. ఫెయిత్ ఇన్ జీసస్ వేస్ట్, ఫెయిత్ ఆఫ్ జీసస్ కావాలి. ఆ ఫెయిత్ ఆఫ్ జీసస్ జీవితంలో లేకపోతే ఆ ఫెయిత్ ఇన్ జీసస్ అనవసరం. అర్థం చేసుకోవాలి. సో మా వైఫ్ సింపుల్ గా మాకు ఒక ఇవన్నీ అయిన తర్వాత, అంటే కంట్రీ సైడ్ మూవ్ అవ్వకముందు కాదు, నేను చాలాసార్లు మరణం దగ్గరికి వచ్చాను కాబట్టి ఒక పాట చేయమని చెప్పింది. సో ఈ పాట వినిపించి మనం ఈరోజు వాక్యం విందామండి. సో దయచేసి వినండి ఈ పాట. There is coming a day when no heartache shall come, no more clouds in the sky, no more tears stood in the eye. All is peace forevermore on that happy golden shore. What a day, glorious day that will be. What a day that will be when my Jesus I shall see. When I look upon his face, the one who saved me by his grace. When he takes me by the hand and leads me to the promised land. What a day, glorious day that will be. There will be no sorrows there, no more burdens to bear, no more sickness, no pain, no more parting over there, and forever I will be with the one who died for me. What a day, glorious day that will be. What a day that will be when my Jesus I shall see. When I look upon his face, the one who saved me by his grace. When he takes me by the hand and leads me to the promised land. What a day, glorious day that will be. What a day that
when my Jesus I shall see. When I look upon his face, the one who saved by his grace. When he takes me by the hand and leads me to the promised land, what a day, glorious day that will be. సాక్ష్యం ముగించడానికి సింపుల్ గా చెప్తానండి. సారీ అండి, సాక్ష్యం ముగించడానికి సింపుల్ గా చెప్తాను. మేము ఇల్లు ఖాళీ చేసి సామానంతా లాకర్లో పెట్టి మా బ్రదర్ ఇన్ లా ఇంట్లో ఉన్నాం 3 నెలలు. దేవుడు ఇక్కడ టెస్ట్లు చెకప్స్ అన్ని చేయించి మమ్మల్ని ఇక్కడ మార్చిలో తీసుకొచ్చాడు ఈ సంవత్సరం 2021. మా వర్క్ ప్లేస్ లో నువ్వు మానేస్తున్నావు, నవంబర్లో నీకు లెటర్ వచ్చింది, ఇమ్మీడియట్ గా నువ్వు మానేస్తున్నావు అన్నావు. నీకు డబ్బులు లంప్సమ్ అడిగాం, పెన్షన్ నుంచి మేము పనిచేసిన ఎన్ని రోజులు అయితే పెన్షన్ వస్తుందో మాకు డబ్బులు ఇచ్చేయండి అని చెప్పాం ఈ ప్రాపర్టీ మీద కట్టడానికి. ఆ లంప్సమ్ నీకు ఎప్పుడో ఒక 4-5 months పట్టుద్ది ఆ డబ్బులు రావటానికి. నువ్వు ఎలా బ్రతుకుతావు, జీతం లేదు, ఇన్కమ్ లేదు, పెన్షన్ ఉండదు, ఏముండదు, ఎలా బ్రతుకుతావు అని అడిగి చెప్పారు మా చీఫ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్పాను. డిసెంబర్ 18న మేము ఇల్లు ఖాళీ చేశాము 2020. ఆ రోజు మేము ఇల్లు ఖాళీ చేయకముందు నోటిఫికేషన్ వచ్చింది బ్యాంక్ నుంచి. నా లంప్సమ్, మా వైఫ్ లంప్సమ్ 4 వారాలు కూడా పట్టలేదు, 4 వారాల లోపే, 3 weeks లోపే లంప్సమ్ మా అకౌంట్ లో ఉన్నది. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, వీ నీడ్ టు బి ఫెయిత్ఫుల్. సింపుల్ గా చెప్తున్నాను మీకు, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, వీ నీడ్ టు బి ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్. లెట్ us pray. Mighty God, Heavenly Father, we thank you and praise you for the breath of life and counting among the living. And today, as we examine your words, I pray, Lord, that you'd open our eyes that we may see you, that you'd open our ears that we may hear you. Talk to us, O Lord. Therefore, forgive me, cleanse me, make me whole, sins of commission and sins of omission, that you'd purge me with hyssop. I struggle with this language. I pray, Lord, you'd give me grace, that you'd put words in my mouth, and that your grace would transcend from heaven, that Satan and his angels will be kept out of our devices and our homes and wherever we are watching under and hearing your words, that your grace would abide, the Holy Spirit and holy angels will protect and keep and give us understanding and lead us and transform us and mold us and fashion us into your image. In Jesus' name I pray. Amen. సో ఈ రోజు కూడా మళ్ళీ ప్రెజెంటేషన్ చేస్తున్నానండి. సో అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సింపుల్ గా ధర్మరాజు సిస్టర్ రజనీ గారు మీరు బాగా చదువుతారు బైబిల్. 2 Peter chapter 1 verse 12 చదవండి ప్లీజ్. 2 Peter chapter 1 verse 12. మీరు బైబిల్ తిరుగుతా ఉండగా నేను చెప్తాను సింపుల్ గా. 2 Peter chapter 1 అందులో 7 మెట్లు ఉన్నాయండి. ఎలాగా మనం సిద్ధపడి పరలోకం వెళ్ళటానికి ఆఖరి తరంగా, ఆఖరి ప్రజలుగా అక్కడ ఉందండి, చదువుకోండి. తర్వాత 2 Peter chapter 1 ఆ మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు చదివితే క్లియర్ గా అర్థమవుతుంది మనం ఏం చేయాలి. 7 మెట్లు ఉన్నాయి ఎక్కటానికి. సింపుల్ కాదండి, ఏదో నమ్మేసం వెళ్ళిపోతాం అనుకోబాకండి, కుదరదు. సాతాను మోసం అది. చదవండి సిస్టర్. Second Peter 1 verse 12 అంటే రెడీగా లేకపోతే ధర్మరాజు గారు చదవండి పాస్టర్. మ్యూట్ ఇప్పుడు మ్యూట్ చేశారండి. మ్యూట్ లో ఉందన్నమాట, ప్రీమ్యూట్ చేశారు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. చదవండి.
2 Peter ఫస్ట్ చాప్టర్ చాప్టర్ 1 4 నుంచి 12 చదవమంటారు. లేదు ఓన్లీ 12 వర్స్ 12 ఓన్లీ 12 2 Peter. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. అయ్యి ఆ వాక్యాలు బైబిల్లో ఉన్న వాక్యాలు నా మాటలండి. నేను కూడా అదే చెప్తున్నాను ఈ రోజు మీ అందరికి. స్థిరంగా ఉండాలి. ఎందుకంటే సత్యం ఏంటి? ఈ రోజు సత్యం ఏంటి? ఈ రోజు సత్యం సింపుల్ గా యేసుక్రీస్తు రావటానికి రెడీగా ఉన్నాడు. ఇంకా మనం యేసు సిలువ గురించి బోధించటం కాదండి, అది ఈ ప్రేషియస్ ట్రూత్. 2000 సంవత్సరాల కింద వచ్చారు. AD 31లో యేసుక్రీస్తు పరలోకం వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పాడు. జాన్ 14:1-3 అందరికి తెలిసి ఈ వచనాలు క్రైస్తవులకి. మళ్ళీ వస్తానికి వెయిట్ చేస్తున్నాడు. ఆ రాకడ గురించి మనం సిద్ధపడాలి. దీని గురించి మనం అర్థం చేసుకోవాలి సింపుల్ గా. అందుకని ప్రచారకులు, పాస్టర్లు, ప్రచారం చేసే వాళ్ళు అందరూ కలిసి దీని గురించే ప్రచారం చేయాలి. ఇంక వేరే ప్రసంగాలు కాదు, వేరే ప్రసంగాలు నిద్రించే ప్రసంగాలు. ఇదే బోధ చెయ్యాలి. వాచ్మెన్, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవండి, అక్కడ ఉన్న కోర్టు, ఎలన్ వైట్ అమ్మ కోర్టు అక్కడ ఉంది. వాచ్మెన్ అంటే సంఘంలో నిలబడి ప్రసంగం చేసే వాళ్ళని వాచ్మెన్ కింద లెక్క, పాస్టర్లు వాచ్మెన్ కింద లెక్క. చెప్పాలి యేసుక్రీస్తు వస్తున్నాడు. రిపెంట్, కన్ఫెస్ ఆల్ సిన్. ఒక్క పాపం ఉన్నా సరే పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. 10 ఆజ్ఞలు ఆచరించాలి, పాటించాలి, జీవించాలి. రెవల్యూషన్ 22:14 సిస్టర్ రజనీ గారు చదవండి. రెవల్యూషన్ 22:14. మీరు తెలుగులో చదివితే వద్దు, నేను చెప్తాను. తెలుగులో మరి కావాల్సిన వర్డ్ లేదు అక్కడ. అక్కడ 10 కమాండ్మెంట్స్ అని రాసలేదు. సో రెవల్యూషన్ 22:14 ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ లో చదువుకోండి. ఇంగ్లీష్ లో చెప్తాను. బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ హిస్ కమాండ్మెంట్స్. డూ అంటే చెయ్యాలి. ఆజ్ఞలు మన జీవితంలో ఉండాలి ప్రాక్టికల్ గా. జ్యూస్ ఆచరించారండి. ఎరుసలేం ఎవరైనా వెళ్ళుంటే ఆ శనివారం రోజు బయటికి వెళ్తే అసలు ఎవరు కనపడరు సబ్బాత్ దినం. ఎందుకంటే సబ్బాత్ దినం ఏం చేయకూడదు. వాళ్ళు ఆచరించారు. యేసుక్రీస్తు చెప్పాడు, వాళ్ళకన్నా మన రైచియస్నెస్ ఎక్సీడ్ అవ్వాలి అంటే జీవించాలి. ఆచరించటం కాదు, జీవించాలి. 10 ఆజ్ఞలు జీవించాలి సబ్బాత్తో పాటు. So blessed are they that do his commandments, that they may have right to the tree of life and enter into the city. That's Revelation 22:14. ఎవరు చేయగలరు అది? రెవల్యూషన్ 12 జ్యూస్డ్ వర్షన్ అండి. గ్రేట్ కాంట్రవర్సీకి జ్యూస్డ్ వర్షన్. సాతాను, దేవుడు, మన ప్రజలు, ఏమి జరుగుతుంది, ఎలాగ పోరాటం జరుగుతుంది అన్ని రెవల్యూషన్ 12వ చాప్టర్ లో ఉంది. ఆకారు వచ్చిన సింపుల్ గా చదవండి సిస్టర్. రెవల్యూషన్ 12:17 చదవండి ప్లీజ్. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. చూసారండి, ఆ ఘట సర్పం ఎవరండి? సాతాను. ఇప్పుడు సింపుల్ గా క్రైస్తవులు అందరు కలిసి సంఘం కింద లెక్కేస్తే, ఉమెన్, స్త్రీ అంటే సంఘం కింద లెక్క. సో సంఘం కింద లెక్కేస్తే ఈ సంఘం నుంచి కొంతమంది బయటకు వచ్చారు. రెమనెంట్ అని రాస్తుంది అక్కడ. కొంతమంది బయటకు వచ్చారు. వాళ్ళు ఏమి చేస్తారు ఇక్కడ రాస్తుంది. ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు పాటిస్తా యేసుక్రీస్తు ఒక సాక్ష్యం ఉండాలి. అందుకనే చూడండి, 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కమిషన్ ఇచ్చాడు. మత్తయి సువార్త 28:18-19-20 క్లియర్ గా రాస్తుంది. గో యీ దేర్ఫోర్ అండ్ టీచ్ ఆల్ నేషన్స్. అంటే లోకమంతకి వెళ్ళి అందరూ బోధించండి, బాప్టిజం ఇవ్వండి అని చెప్పాడు. కానీ ఆఖరి రోజుల్లో మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 14వ వచనంలో సింపుల్ గా ఏం చెప్పాడంటే సాక్షాత్తుగా జీవించాలి, అప్పుడే యేసుక్రీస్తు వస్తాడని రాసింది. అంటే
జీవించాలి. ఆజ్ఞలు మన జీవితంలో ఉండాలి. ఆచరించడం కాదు, జీవించాలి. మీకు అర్థమవుతుందో లేదో? జీవించాలి, ప్రజలు చూడాలి. ఎందుకు ఈ మనిషి తేడాగా ఉన్నాడు? ఎందుకు ఇలాగ ఎందుకు ఇది చేస్తున్నాడు? ఎందుకు ఇక్కడికెళ్ళట్లేదు? ఎందుకు ఇది తినట్లేదు? ఎందుకు ఇది తాగట్లేదు? అందరూ చేసే మనం చేస్తే ఆళ్ళకి మనకి తేడా ఏంది? మన మాటలు ఎందుకు వినాలి? 1 Peter 2:9 వెరీ సింపుల్ వర్స్‌లు ఉన్నాయి. టైం లేదండి చూడటానికి, మీరు చదువుకోండి తర్వాత. సింపుల్‌గా "యీ ఆర్ ఎ చోజన్ జనరేషన్, రాయల్ ప్రీస్ట్‌హుడ్, హోలీ నేషన్, పెక్యులియర్ పీపుల్" అని చెప్తున్నాడు దేవుడు. ఆయన ఆఖరి ప్రజల గురించి. ఆ తేడా లేకపోతే, ప్రజలు తేడా చూడకపోతే, మన జీవితంలో యేసుక్రీస్తుని చూడకపోతే, మన మాటలు వినటానికి రారండి. నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను దేవుని కృప వలన. ఎలాంటి మనుషులతో కూడా మాట్లాడి దేవుడి సాక్ష్యాన్ని ఎంత ప్రత్యేకంగా చూపించగలం లోకానికి. సో, మన ప్రెజెంటేషన్‌లోకి వెళ్దాం ఈరోజు. ఈ స్లైడ్ చూడండి. ఇంగ్లీష్‌లో రాసున్నాయి, అర్థం చేసుకోండి. తెలుగులో సింపుల్‌గా చెప్తాను మీకు. ఇది మనం డేట్ ఏం సెట్ చేయట్లేదు ఇక్కడ. డేట్ సెట్ చేయటానికి ఎక్కడ రాసలేదు బైబిల్‌లో. నోబడీ నోస్. మాథ్యూ 24:33లో దేవుడు తప్పి ఎవరికీ తెలీదు ఎప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ వస్తున్నాడని. ఎలెన్ వైట్ రైటింగ్స్‌లో కూడా క్లియర్‌గా రాసుంది. మనం చెప్పలేమని. ఎప్పుడొస్తాడో దేవుడు. దేవుడు రావాల్సిన టైం, ఆయన శేషించిన టైం మీద వస్తాడు. గాని సూచనలు ఇచ్చాడు ఎప్పుడొస్తాడని. సో, సింపుల్‌గా తెలుసుకోవటానికి మనం దగ్గరలో ఉన్నాం అని. ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేస్తే, లెక్కలేసుకుంటే, బైబిల్ స్కాలర్లు అందులో యేసుక్రీస్తు భూమిని సృష్టించినప్పుడు, మానవులు సృష్టించినప్పుడు 4004 BCలో సృష్టించాడని చెప్తున్నారు. సో, ఆ లెక్కేస్తే, అప్పటి నుంచి లెక్కేస్తే మనం ఈ సంవత్సరం ఇప్పుడు 2021 సంవత్సరంలో ఉన్నాం. అయి లెక్కేస్తే 6025 సంవత్సరాలు పోయినట్టు లెక్క. బైబిల్ ప్రకారంగా ఎలెన్ వైట్ రైటింగ్స్ ప్రకారంగా ఇక్కడ గ్రేట్ కాంట్రవర్సీ కోట్స్ ఉన్నాయి చూడండి. 6000 సంవత్సరాలు భూమి మీద ఉండాలి. 7000 సంవత్సరం పరలోకంలో ఉండాలి. సో, 6025 సంవత్సరాలు దాటిపోయినాయి. మరి అది మన గురించా? లేకపోతే ఆ డేట్ తప్ప? 4004 BC తప్ప? లేకపోతే మనం పని చేయలేదు కాబట్టి దేవుడు ఆగుతున్నాడు రావటానికి? క్వెషన్‌లండి. అది కాకుండా బైబిల్ ప్రకారంగా పెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ రెవల్యూషన్ 12:17, 19, 10 ప్రకారంగా చూస్తే, యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు 4000 సంవత్సరాలు ముగింపు అయినాయి అని చెప్తున్నారు. సో, 4000 సంవత్సరాలు యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు అంటే AD 31. లెక్కలేయాలండి. లెక్కలేస్తే గాని అర్థం అవ్వవు మనకి. సో, 4104 BC నుంచి AD 31కి 4000 సంవత్సరాలు అయితే, AD 31కి సో, దానికి ఇంకో 2000 సంవత్సరాలు. ఎందుకంటే 6000 సంవత్సరాలు భూమి మీద. ఇంకో 2000 సంవత్సరాలు యాడ్ చేస్తే 2031కి వస్తుందండి. అంటే మనకి జరిగిపోయే టైం. సో, 2025 అవనండి, 2031 అవనండి, 6000 సంవత్సరాలు ముగిస్తున్నట్టు లెక్క. బైబిల్ ప్రకారంగా చాలా చూడొచ్చు. పెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎలెన్ వైట్ రైటింగ్స్‌లో కూడా చాలా చూడొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే సింపుల్‌గా, యేసుక్రీస్తు రావటానికి తరతరాలు ఇంకా లేవు. ఈ తరంలోనే వస్తాడు. అర్థం చేసుకోవాలి మనం సింపుల్‌గా. సో, గాని లోకంలో ఉన్న ప్రజలు, క్రైస్తవులు, రెమినెంట్ సంఘంలో, సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఈ అండర్‌స్టాండింగ్ రాట్లేదు. వస్తాడు, ఇదిగో చెప్పారు, మా తాతలు చెప్పారు, మా ముత్తాతలు చెప్పారు, యేసుక్రీస్తు వస్తున్నారని శిష్యులు చెప్పారు 2000 సంవత్సరాల కింద. మన జీవితంలో వస్తున్నాడని. ఎందుకంటే అక్కడ రాసిని, దేవుడు చెప్పినయి అర్థం చేసుకోలేదు. ఈ మత్తయి సువార్త 24లో చెప్పారు, ఎవరైతే ఈ సూచనలన్నీ చూస్తారో ఆ తరంలో వస్తాడని. అంటే అన్ని సూచనలు ఒకేసారి జరుగుతా ఉండాలి. అప్పుడే ఆ తరంలో వస్తాడని దేవుడు చెప్తున్నాడు. సింపుల్‌గా అర్థం చేసుకోవాలి మనం. గాని ఈ పాప జీవితంలో మనకు కావాల్సినయి, మనకి కావాలి, అయి కావాలి. మేము అన్ని విడిచిపెట్టుకొని వచ్చాం బయటికి.
మనకి ఈ ఫెసిలిటీ కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, మంచి అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, చదువు కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఆట్లెమ్మట మనం వెళ్తా ఉంటే మనం మర్చిపోతాము యేసుక్రీస్తు వస్తున్నాడు. యేసుక్రీస్తు రావటానికి ఆఖరి రోజుల్లో ఏమి చేయాలి, ఎలాగ సిద్ధపాటు అవ్వాలి, ఏమి చేసుకుంటా ఉండాలి, అది అర్థం చేసుకోవాలి మనం. చేసుకోవట్లేదు, అది వచ్చిన ప్రాబ్లం మనకి. సో చార్ట్ చూడండి, నిన్న లైట్ గా జస్ట్ చార్ట్ చూపించాను మీకు. ఈరోజు చార్ట్ కొంచెం స్టడీ చేద్దాం. ఈ చార్ట్ మనం ఇక్కడ రెడ్ లో రాస్తుంది చూడడం, వీఆర్ హియర్ అంటే ఈ ప్రాఫిటిక్ చార్ట్, బైబిల్ ప్రకారంగా ప్రాఫిటిక్ చార్ట్. డేట్లు ఇవ్వండి, ఆ మార్క్ కి ఎడం ప్రక్కన డేట్లు ఉన్నాయి, ఎందుకంటే అది జరిగినాయి కాబట్టి, పాస్ట్ కాబట్టి మనం డేట్లు చెప్పగలం. ఫ్యూచర్ లో మనం డేట్లు చెప్పలేం. ఈవెంట్స్ దేవుడు చెప్పాడు జరుగుతాయి అని, అందుకని ఈవెంట్స్ చూస్తాం డేట్లు లేకుండా. సో మనం ఎక్కడ ఉన్నామండి, సండేలో అంటే ఆదివార చట్టం రాకముందు ఉన్న టైంలో ఉన్నాం. ఆదివారం చట్టం రేపు ఎల్లుండి రావచ్చు. ఈ నవంబర్ లో క్లైమేట్ సండే రావచ్చు. క్లైమేట్ సండే నవంబర్ లో ఎన్ఫోర్స్ చేశారంటే లోకం అంతా ఆదివారం ఆచరించాలి, ఆదివారం దినం పరిశుద్ధంగా ఆచరించాలి, ఆదివారం రోజు గుడికి వెళ్ళాలి అనే చట్టం త్వరలో వచ్చేస్తుంది. దానికి ఇంకా రావడానికి సమయం తక్కువ, చాలా తక్కువ. ఈ ఆదివారం క్లైమేట్ సండే అని ఇంగ్లీష్ లో చెప్తారు, అది వచ్చిందంటే ఇంక మనం అయిపోయినట్లే. సో ఈ చార్ట్ ని డీటెయిల్ గా కొంచెం టచ్ చేద్దాం, చూడండి. సో ఇక్కడ ఈ ఈవెంట్స్ ఏమి జరుగుతాయి? ఎస్కటాలజీ అంటే ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్స్. మనకి ఫ్యూచర్ లో జరిగే, మనం ప్రస్తుతం జీవించే కాలం బైబిల్ ప్రకారంగా చూడాలంటే, బైబిల్ దేవుని వాక్యము సృష్టి ఎలా జరిగిందో జెనిసిస్ 1 లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఏం జరిగిందో అన్ని బైబిల్లో రాసున్నాయి. సో మనం ఎక్కడ ఉన్నాం బైబిల్ ప్రకారంగా? రెవల్యూషన్ 12, 13, 14 ఆ 3 చాప్టర్స్ లో ఉన్నాం ప్రస్తుత కాలం. దాని తర్వాత ఏం జరగాలి? 16 జరగాలి, 15 జరగాలి, 16, 17, 18, 19, 20, 21, 22 జరగాలి. అది అర్థం చేసుకోవాలి మనం. అది వచ్చిన మనకి ప్రాబ్లం. మనం దేవుడి టైం ప్రాఫెసీస్ ఇచ్చాడు, ఏమి జరుగుతాయి, ఎలాగ ముగిస్తే అన్ని అర్థం చేసుకునేటట్టుగా ఇచ్చాడు మనకి. మనం అయ్యే అర్థం చేసుకోవాలి. మన బోధకులు కూడా అయ్యే బోధించాలి. ఇప్పుడు రెవల్యూషన్ లో బోధించాలి, ఎందుకని మనం ఆ కాలంలో జీవిస్తున్నాం. దీని గురించి బోధించాలి. రెవల్యూషన్ 12, 13, 14. దాని తర్వాత కూడా ఏమి జరుగుద్ది అంటే పాస్ట్ కూడా టచ్ చేయాలి. పాస్ట్ నుంచి టచ్ చేసుకొని నేర్చుకోవాలి. అక్కడ ఏం జరిగింది, ఇజ్రాయెల్ జనాంగం ఏం చేశారు, ఏమి చేయలేదు. వాళ్ళు ఈజిప్ట్ విడిచిపెట్టి కేనాన్ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన మార్గం రెవల్యూషన్ 1 కొరింథియన్స్ చాప్టర్ 10 చదివి అర్థం చేసుకోండి. వాళ్ళ మార్గం ఈజిప్ట్ నుంచి కేనాన్ దేశానికి వెళ్ళే విశేషాలు అన్ని మనకి ఈరోజు సేమ్ జర్నీ, అదే వాళ్ళకి జరిగినాయి మనకే జరగాలి. అవన్నీ మనకి లెసన్స్, ఎగ్జాంపుల్స్ అని రాస్తుంది. 1 కొరింథియన్స్ చాప్టర్ 10 చదివి చేసి అర్థం చేసుకోండి సింపుల్ గా. వర్స్ 11 లో క్లియర్ గా రాస్తుంది. 1 కొరింథియన్స్ 10:11 లో క్లియర్ గా రాస్తుంది. అవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అని. అక్కడ దాని ముందు వచ్చిన రాస్తుంది ఏమేమి జరిగినాయి అని, వాళ్ళు ఏమి చేశారు, ఏమి చేయలేదని. ఇవన్నీ మనం సింపుల్ గా అర్థం చేసుకోకపోతే మనం నష్టపోతాం. నష్టం ఏంటంటే, నష్టం ఈ భూమి మీద నష్టం కాదు, పరలోకం నష్టం. నష్టపోతాం, అర్థం చేసుకోవాలి సింపుల్ గా. సో 1798 లో ఏం జరిగింది కొంచెం చూసుకుందాం. ఏం జరిగింది దాన్ని బట్టి మనకు అర్థం అవుద్ది. ఇది గ్యారంటీగా దేవుడు చెప్పాడు జరిగింది అంటే జరగబోయే జరుగుతాయి. ఆ ఎంఫసిస్ కోసం టచ్ చేస్తున్నాం. సో 1798 అంటే 1798లో ఏం జరిగింది? టైమ్ ఆఫ్ ది ఎండ్ అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. టైమ్ ఆఫ్ ది ఎండ్ డానియల్ 11 చాప్టర్ 30 లో టైమ్ ఆఫ్ ది ఎండ్, ఈ టైం పీరియడ్ బిగినింగ్ అయింది. డానియల్ చాప్టర్ 11 11వ అధ్యాయంలో 30వ వచనం నుంచి టైమ్ ఆఫ్ ది ఎండ్ బిగినింగ్ అయింది 1798 అంటే 1798. సో డెడ్లీ వుండ్ అంటే పోపుకి అధికారం, రాజ్య అధికారం తీశారు, సంఘ అధికారం ఉంచాడు. ఆ రాజ్య అధికారం తీసేయటం జరిగింది. ఆ పోప్ ఏమో ఒప్పుకోలేదు తీయటానికి. ఒప్పుకొని ఉంటే ఆయన్ని ప్రిజన్ అంటే చెరసాలలో పెట్టుండేవారు కాదు, ఆ ఫ్రాన్స్ దేశాన్ని తీసుకుండేవారు కాదు.
ఆయన ఒప్పుకోలేదు కాబట్టి తీసుకెళ్ళాడు. జైల్లో చనిపోయాడు ఆయన. డానియేలు గ్రంథం అర్థం అవటం మొదలైంది ప్రజలకి. నాలెడ్జ్ ఇంక్రీస్ అయింది. ఇప్పుడు సైంటిఫిక్ వరల్డ్ కూడా నాలెడ్జ్ ఇంక్రీస్ అయింది. ఇప్పుడు టెక్నాలజీ ఉందంటే, ఇప్పుడు మన జూమ్ మీద మాట్లాడుతున్నాం అంటే ఇవన్నీ దాని తర్వాత వచ్చినాయి. టెక్నాలజీలు అన్ని సైంటిఫిక్ వరల్డ్ డిస్కవరీస్ ఇవన్నీ 1798 1798 తర్వాతే ఇవన్నీ జరిగినాయి. సో ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్ అంటే ఇది మొదటి దూత వర్తమానం. ఎక్కడుందండి ఇది? రెవల్యూషన్ 14, 6, 7 వచనాలు. ఈ 2 వచనాలు దూతల ప్రవచనం 1840-44 సంవత్సరాల్లో మొదలైంది ప్రసంగం చేయటం. అంటే ఏంటి? దేవుడు సృష్టికర్త దేవుడిని ఆచరించాలి అని చెప్పి మొదలు అయిందండి. ఇక్కడ గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకం మీకు లాస్ట్ టైం నిన్న కూడా చెప్పాను, ఇదివరకు చెప్పాను, ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఆ పుస్తకం తెలుగులో కూడా ఉంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు చదవండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ లో చదువుకోండి. ఇవన్నీ తెలవాలి, అర్థం చేసుకోవాలి. ఏమి జరుగుతుంది క్లియర్ గా దేవుడు రాసి పెట్టాడు ఆ పుస్తకంలో. ఏమి జరుగుతుంది, ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది. బైబిల్ ని ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్ గా దేవుడు మనకి రివీల్ చేశాడు. సో ఈ టైం స్టార్ట్ అయింది. విలియం మిల్లర్ గారు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఈ ప్రసంగం చేస్తాం మొదలేసేవారు. సో రెండో దూత రెవల్యూషన్ 14, 8వ వచనం, ఒక వచనే. ఇది కూడా ప్రసంగం బోధించడం మొదలేశారు 1844 సంవత్సరం నుంచి. కానీ చాలా మంది వినలేదు. దాని తర్వాత మిడ్ నైట్ క్రై అని రాస్తుంది. అది కూడా జరుగుతా ఉంది. మిడ్ నైట్ క్రై అంటే ఇప్పుడు 10 కన్యలు లేఖనం రాసింది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి నుంచి వచనం 1 నుంచి 15 వరకు రాస్తుంది ఈ అధ్యాయం గురించి. సో ఇక్కడ సింపుల్ గా అప్పుడు యేసు క్రీస్తు మళ్ళీ వస్తున్నాడని మొదలు చేశారు విలియం మిల్లర్. గ్రేట్ డిసప్పాయింట్మెంట్ అనేది జరిగింది. సో అది ప్రసంగం చేయటం మొదలు యేసుక్రీస్తు వస్తున్నాడు, అంత సిద్ధపడండి, అందరూ ఈడిచిపెట్టుకొని అన్ని విశేషాలని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, దాని గురించి వస్తాం. ఇప్పుడు 3వ దూత వర్తమానం రెవల్యూషన్ 14, 9, 10, 11. 9, 10, 11 ఆ వచనాలు కావాలి. ఆ వచనాలు మనకు అర్థమైతేనే మనం ఏమన్నా చేయగలం. సో అది కరెక్ట్ గా మనం అర్థం చేసుకొని పాటించకపోతే నష్టపోతామండి. మళ్ళీ చెప్తాను, మొదటి దూత వర్తమానం జీవించాలి మనం. ఆ జీవిస్తే రెండో దూత వర్తమానం అంటే బాబిలోను పడిపోయిందని. మొదటి దూత వర్తమానం ఏంటి? యేసుక్రీస్తు సృష్టికర్తగా ఆచరించాలంటే దేవుడు ఎలాగా సృష్టించాడు, మానవులకి ఏం పెట్టాడు, ఏం పని ఇచ్చాడు అంటే ఏమి ఆహారం ఇచ్చాడు ఆయన అర్థం చేసుకోవాలి. ఆ జీవితానికి రావాలి. ఆ జీవితానికి రాకపోతే యేసుక్రీస్తు ఉండటానికి వెళ్ళటానికి అవకాశం లేదు. సింపుల్ గా చెప్తున్నాను. అంటే మన తిండి కూడా జెనిసిస్ 1:29 వచనంలాగా తిండి తినాలి ఈ ఆఖరి రోజుల్లో. ఈ మాంసాహారాలు ఇవన్నీ తింటా ఉంటే డైరెక్ట్ చెప్తున్నానండి, అవకాశం లేదు బ్రతికి పరలోకం వెళ్ళటానికి. మరణించిన వాళ్ళు మెరుగు. మాంసాహారాలు తింటా బ్రతికి పరలోకం, మరణం చూడకుండా పరలోకం వెళ్ళే అవకాశం లేదు. సింపుల్ గా చెప్తున్నాను సూటిగా. సో క్రియేటర్ గాడ్ ఆ ఫస్ట్ వర్తమానం ఏంటి అని అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్ గా. జీవించకపోతే రెండో వర్తమానం బాబిలోను పడిపోయింది, కూలిపోయింది అని చెప్పే వర్తమానం రాదు. ఆ ధైర్యం రాదు, ఆ అధికారం ఇవ్వడు దేవుడు. సింపుల్ గా చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ నాకు ఏమి వేస్తే ఇస్తున్నాను, నా మాటలు చెప్తున్నాను. నేను సొంతగా ఏమి ప్లాన్ చేసుకోలేదు ఏమి చెప్పటానికి. నేను ఎప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాను ప్రసంగాలు చేయటానికి. దేవుడికి ప్రార్థన చేసుకుని నువ్వే నాకు మాటలు ఇవ్వాలని చెప్తాను. ఆ ఇచ్చిన మాటలు నేను చెప్తాను, ఆపను. దేవుడు ఇచ్చిన మాటలు ఎలాగైతే ఇచ్చాడో అలాగే చెప్తాను. సో ఈ సింపుల్ గా ఇది అర్థం చేసుకోవాలి. ఆ జీవితం లేకపోతే బాబిలోను పడిపోయింది,
అని చెప్పటానికి లోకంలోకి వెళ్ళి ప్రజలకి బైబిలోను పడిపోయింది, మీరు ఆదివారం ఆచరిస్తే మీరు నరకానికి వెళ్తారు. సింపుల్ గా చెప్తున్నాను 2 మాటలు. పరలోకం అవకాశం లేదని చెప్పటానికి ధైర్యం రాదు, దేవుడు ఇవ్వడం. ఎందుకంటే ఆ మొదటి వర్తమానం ఆచరించలేదు మన జీవితంలో. సో ఈ రెండో వర్తమానం ఎప్పుడైతే చెప్పగలమో, మూడో వర్తమానం కాలం వస్తుంది, త్వరలో రాబోతుంది మనకి. అంటే ఆదివార చట్ట కాలం. ఆ కాలంలో మనం నిలబడగలం. ఆ మార్పు రాలేకపోతే జీవితంలో ఆ కాలంలో నిలబడలేం. అర్థం చేసుకోండి సింపుల్ గా. ఇంకా ఏం చేయాలి? సో 1844 సంవత్సరంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలం వెళ్ళాం. అక్టోబర్ 22లో యేసుక్రీస్తు వస్తున్నాడని విలియం మిల్లర్ గారు బోధించారు. ఆడు కూర్చున్నారు. దాని తర్వాత రాలేదు కాబట్టి 700 వర్గాలు, క్రైస్తత్వంలో ఉన్న వర్గాలు అన్ని కూడి ఉన్నారు ఆ రోజు. అక్టోబర్ 22, 1844 సంవత్సరంలో. రాకపోతే ఎంతమంది? 50,000 మంది ఉన్నారు. 50,000 మందిలో ఆ రోజు రాలేకపోతే చాలా మంది దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. ఎత్తిస్టులు అయిపోయారు. అంటే దేవుడి మీద ఇంకా నమ్మకం లేదు, దేవుడు రాలేదు కాబట్టి. కొంతమంది వాళ్ళ సంఘాలకి తిరిగి వెళ్ళిపోయారు. 50 మంది మట్టికి కూర్చొని ఏదో తప్పు జరిగింది, మనం ఏదో తప్పు అర్థం చేసుకొని ఉంటాం, మళ్ళీ చదవాలని కూర్చున్నారు. కానీ దేవుడు చూడండి, దేవుడు కృప కలిగిన దేవుడు. 22వ తారీఖున జరిగితే 23వ తారీఖు నెక్స్ట్ డే 23వ తారీఖున హైరామ్ ఎడిసన్ కి మొక్కజొన్న పొత్తు ఫీల్డ్ లోంచి వెళ్తున్నాడండి, పొలాల్లోంచి వెళ్తా ఉండగా దేవుడు ఆయనకి మెసేజ్ ఇచ్చాడు సింపుల్ గా. యేసుక్రీస్తు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడంటే ఎలాగాని ఇమ్మీడియట్ గా శాంక్చురీ గురించి వర్తమానం ఫుల్ గా అర్థం అవటం మొదలైంది. అందుకని మన శాంక్చురీ గురించి అర్థం చేసుకోవాలండి. శాంక్చురీ, thy way Lord in the sanctuary అని Psalms 77:13 లో రాస్తుంది. thy way Lord is in the sanctuary, how great a God is our God. అంటే అంతా అక్కడే జరుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధ స్థలం, యేసుక్రీస్తు పరిశుద్ధ స్థలం, సింహాసనం మీద కూర్చొని తీర్పు తీస్తున్నాడు ప్రస్తుతం. అది అర్థం చేసుకోవాలి. సో తీర్పు కాలం మొదలైందని అర్థమైంది వాళ్ళకి. అప్పుడు 2300 ప్రవచనం అంతమైంది అని తెలిసింది వాళ్ళకి. అది అసలు అర్థం అని వాళ్ళకి తెలియగానే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం మొదలైందండి. 21 మే తారీఖున 1863 సంవత్సరంలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే చూడండి, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం, రెమినెంట్ సంఘం రెవల్యూషన్ 12:17 ప్రకారంగా స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవ్వగానే 5th జూన్ అంటే ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు లెక్కేసి చూడండి. అక్కడ 2 వారాలు, 3వ వారంలోనే, 3 వారాలు దాటక ముందే మొదటి విజన్, ఎలెన్ వైట్ కి ఇచ్చిన మొదటి విజన్ హెల్త్ రిఫార్మ్. అంటే మీ ఆహారం మార్చాలి. అర్థం చేసుకోండి, ఈ ఇజ్రాయిలైట్ ప్రసంగం ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటి వచ్చారో యేసుక్రీస్తు వాళ్ళకి ఏమి ఇచ్చాడండి? మన్నా ఇచ్చాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్లకి కూడా సేమ్ అదే. ఏర్పరిచిన సంఘం, రెమినెంట్ సంఘానికి మెసేజ్ ఇచ్చాడు. ఫస్ట్ మెసేజ్ అంటే మీరు మీ తిండి ఆహారం మార్చుకోవాలి. జెనిసిస్ 1:29 ప్రకారం మార్చుకోవాలి. అప్పుడు మీరు వెళ్ళి ప్రచారం చెయ్యాలి. ఆదివారం చట్టం రాబోయిందండి. ఎప్పుడు రాబోయింది? 1888లో రాబోయింది. 1889లో ఆ టైం కాలంలో రాబోయింది ఆదివారం చట్టం. కాంగ్రెస్ అమెరికాలో A.T. జాన్సన్ సెవెంత్ డే అడ్వెంటిజం మనిషిని పంపించి అక్కడ బర్క్ బ్రిడ్జ్ బిల్, మీకు కావాలంటే చెక్ చేసుకోండి, ఇంటర్నెట్ లో ఎన్ని ఉన్నాయి. ఆయన వెళ్ళి కాంగ్రెస్ లో ఆపేడండి, పోరాడి. ఎందుకంటే దేవుడికి తెలుసు, దేవుడు ఆపాడు. అంటే ఆయన ఆపటం కాదు, దేవుడు ఆయన ద్వారా మాట్లాడిచ్చి ఆపాడు. ఎందుకంటే సంఘం రెడీగా లేదు.
ప్రజలు రెడీగా లేరు. ఇంకా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇప్పటికి? సంఘం ఇంకా నిద్రపోతానే ఉంది. అది వచ్చిన ప్రాబ్లం. 1929లో ఏం జరిగిందండి? ఈ పోప్‌కి రెవల్యూషన్ 13 మృగం మొదటి మృగానికి మళ్ళీ రాజ్య అధికారం ఇచ్చారండి. ఎవరిచ్చారు? ఈ ఇమాన్యుయల్ రాజు, ఇటలీ రాజు, తర్వాత పోప్ రిప్రజెంటేటివ్ ఇద్దరు కలిసి సైన్ చేశారండి. మోసలోని గ్యాస్పరావి, జనరల్ గా అందరూ చెప్తారు ఇది. మోసలోని గ్యాస్పరావి ఇద్దరు సైన్ చేసి 11th February 1929లో మళ్ళీ సంఘ అధికారం ఇచ్చారు. ఈ రోజు లోకమంత అధికారం ఆయన దగ్గరే ఉంది చేతిలో. సో మనం జీవించే టైం ఈ రోజు ఇక్కడ షేకింగ్ టైం. గోధుమ వీట్ అండ్ టేర్స్ అంటారు. సంఘంలోనే తేడా తెలిసిపోతుంది. ఎవరు నీతి నిజాయితీగా బైబిల్ ప్రకారంగా దేవుని ఇచ్చిన సాక్ష్యం ప్రకారంగా జీవిస్తున్నారో, ఎవరు జీవించట్లేదో తేడా కనపడుతుంది ప్రజల్లో, సంఘంలో కనపడుతుంది. మనం మాట్లాడేది సంఘం గురించి. ఈ మూడో దూత వర్తమానం లోకమంతా చాటించాలి. అది చాటించడానికి ఆ 3 వర్తమానాలు కలిపి చాటించాలి. ఒకటి తేడాగా చాటించటం కాదు. ఈరోజు క్రైస్తవత్వం బాగా పెరుగుతుంది బయట ఈ సాక్ష్యం లేకుండా. ఈ లోకం అంతా చాటించాలని మాథ్యూ 24:14 వచనంలో రాస్తుంది. మన జీవితంలో ఆ సాక్ష్యం చూడాలి ప్రజలు. పీపుల్ నీడ్ టు సీ ద లార్డ్, పీపుల్ నీడ్ ద లార్డ్ అని ఇంగ్లీష్ లో పాట ఉంది. మన బైబిల్ చదువుతున్నామా, మన టైం దేని మీద వాడుతున్నాం? ఈ మ్యాగజైన్లు చూస్తున్నామా, లేకపోతే సినిమాలు చూస్తున్నామా, లేకపోతే సీరియల్ చూస్తున్నామా? టెలివిజన్ సాతాను యొక్క పెట్టి, డెవిల్స్ టూల్ బాక్స్ అని చెప్తాను. మాకు ఇంట్లో టీవీ స్క్రీన్ ఉంది, టీవీ కనెక్షన్ లేదు. టీవీ స్క్రీన్ ఎందుకు వాడుకుంటాం అంటే కొంచెం పెద్ద స్క్రీన్ మీద ప్రసంగాలు చూడటానికి కానీ ఏదైనా చేయటానికి కానీ. ఈ టైంలో మనం పట్టణాలు ఇడిచిపెట్టి దేవుడు నడుపుదల బట్టి బయటికి వెళ్ళాలండి. అది ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న పిక్చర్ మా ఇల్లు అండి. కొండ పక్కన ఉంది, కొండ మీద ఉందండి. అది మా ఇల్లు పిక్చర్. దేవుడిచ్చిన ఇల్లు మాకు రిజర్వ్ చేసి ప్రిజర్వ్ చేసి పెట్టాడండి ఈ ఇల్లు. ఎవరు ఈ టైం పీరియడ్ లో అసలు కంట్రీ సైడ్ లో ఉన్న ప్రాపర్టీస్ హాట్ కేక్స్ లాగా పోతున్నాయి. అంటే అందరూ బయటికి వెళ్ళాలండి. సంఘంలో ఉన్న వాళ్ళు కాదు, వేరే వాళ్ళకి తెలుసు. పట్టణాల్లో ఉంటే నాశనాలు వస్తున్నాయి, బయటికి పోవాలని తెలుసు. వాళ్ళు ఎగబడి కొంటున్నారు బయట కంట్రీ సైడ్ ప్రాపర్టీస్. దేవుడి సంఘంలో ఉన్న వాళ్ళేమో నిద్రపోతున్నారు. అయ్యో ఎలాగ వెళ్ళాలి, ఏమి చేయాలి అని 100 క్వశ్చన్లు. సాతాను గంభీరంగా పనిచేస్తున్నాడు. నిన్న లైట్ గా టచ్ చేశాను, మీకు చెప్పలేదు. ఐజాయా వచనాలు మనం చదవలేదు కానీ మీరు చదువుకొని చూసుకోండి. సాతాను తెస్తున్నాడు సీరియస్ ప్రాబ్లమ్స్. సో మనకి ఇప్పుడు ఫ్యూచర్ ఈవెంట్స్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ అని పెట్టాను ఇంగ్లీష్ లో. మనకి మనకు జరగబోయే ఈవెంట్స్ ఇవి. కొద్ది కాలం శ్రమకాలం వస్తుంది. శ్రమకాలం గంభీరంగా వస్తుంది. ఈ కరోనా వైరస్ పాండమిక్ శ్రమకాలం అనుకుంటున్నారా? నథింగ్. అసలు ఎందుకు పనికి రాకుండా, లెక్క లేకుండా మనం అయ్యో ఇది నథింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే శ్రమకాలం వచ్చేది ఇంకా ఘోరంగా ఉంటుంది మనకి. యేసుక్రీస్తులాగా సాతాను వస్తాడు. సాతాను వచ్చి సాతానుతో ఉన్న దూతలు ఇంకా మరణించిన వాళ్ళలాగా వస్తారు. వచ్చి అందరికి చెప్తా ఉంటారు మన ఆదివారం గురించి. ఆదివారం ఆచరించాలి అని నేను చెప్తాడు. అప్పుడు ప్రజలు చాలా మంది మోసపోయి వాళ్ళు డిసిషన్లు తీసుకుంటారు. ఇంకా మనకి చాయిస్ ఉంది. అందుకనే మన దేవుడికి ఇచ్చిన సువార్త లోకమంతా వెళ్ళాలి. లౌడ్ క్రై అంటే 3వ దూత వర్తమానం లోకమంతా వెళ్ళాలి. ఎవరిస్తారు? ఎవరికైతే ఏ దేవుని యొక్క ముద్ర ఉంటుందో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు, లేటర్ రైన్ అని చెప్తారు. ఆఖరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు మొదటి జరిగింది అపోస్తలులు జరిగినప్పుడు యాక్ట్స్ 1 and 2. యాక్ట్స్ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాస్తుంది. యేసుక్రీస్తు వెళ్ళగానే AD 31లో జరిగింది. ఆఖరి కుమ్మరింపు వస్తుంది ఎవరికైతే యేసుక్రీస్తు ముద్ర ఉంటుందో. ముద్ర ఏంటంటే సబ్బాత్. రెవల్యూషన్ 7వ అధ్యాయం అర్థం చేసుకోవాలి సింపుల్ గా.
2 సీరియస్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకోండి, తెలుగులో సింపుల్ గా చెప్తాను. ఆదివార చట్టం కాదు, ఆదివారాన్ని ఆచరించటం, తర్వాత ఇమ్మోర్టాలిటీ ఆఫ్ ద సోల్. అంటే మనం చనిపోయినప్పుడు ఎన్నో రకాల బోధలు ఉన్నాయండి క్రైస్తవత్వంలో. మానవుడు మరణించగానే పరలోకం వెళ్ళిపోతారంట. కొన్ని బోధలు అయ్యి ఎలాగని. ఇంకో వేరే రక బోధలు ఏంటంటే వాళ్ళు మధ్యలో ఎక్కడో ఉంటారంట, వాళ్ళకి మనం డబ్బులు కడితే వాళ్ళు చేసిన పాపాలు క్షమించబడితే వాళ్ళు పరలోకం వెళ్తారంట. రకరకాలు ఉన్నాయి. ఈ జరుగుతున్నాయి కరెక్ట్. ఇప్పుడు ఈ జరుగుతాయి ఆఖరి రోజుల్లో అని క్లియర్ గా రాస్తుంది మనకి గ్రేట్ కాంట్రవర్సీ అన్న పుస్తకంలో. సండేలో ఆదివార చట్టము ఆఖరి యాక్ట్ అంట. డ్రామాలో ఇప్పుడు భూమి మీద డ్రామా జరుగుతుంది, సాతాన్ డ్రామా నడిపిస్తున్నాడు. ఆఖరి సీన్ ఆదివార చట్టం అని మనకు క్లియర్ గా రాసింది సంఘానికి. దాని తర్వాత అది ఆఖరి సీన్ అయితే, ఆ ఆఖరి సీన్ మొదలైనప్పుడు క్రౌనింగ్ యాక్ట్. అంటే క్రౌన్ అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళకి క్రౌన్ ఇస్తాడని యేసుక్రీస్తు ప్రామిస్ చేస్తున్నాడు. పరలోకం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు సొంతగా క్రౌన్ పెడతాడు సిలువ మీద. మన హెడ్, శరీరం, విక్టరీ, క్రౌన్ ఆఫ్ విక్టరీ, గ్లోరిఫికేషన్. సో ఇక్కడ సాతాను ఏం చేయబోతున్నాడు అంటే రాబోతున్నాడు, మోసబోతున్నాడు, అందరు లోకం అంతటిని మోసం చేస్తాడు. యేసుక్రీస్తు వచ్చినట్టుగా రాబోతున్నాడు భూమి మీద. యేసుక్రీస్తు ఎలాగొస్తాడు బైబిల్లో క్లియర్ గా రాసింది. ఎవ్రీ ఐ షల్ సీ. అంటే ప్రతి మనిషి, అది ఎలా జరగబోతుందో మనకు తెలియదు, కానీ దేవుడు చేస్తాడు అది. ఎందుకంటే మనం సూర్యుడు లోకం అంతా ఒకసారి చూడలేరు. ఒక పక్క లోకంలో చూస్తే ఇంకొక పక్క వాళ్ళకి రాత్రి, ఎందుకంటే సూర్యుడు చుట్టూ తిరగాలి. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మొత్తంలో లోకంలో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారని చెప్తున్నాడు. అది యేసుక్రీస్తు దేవుడి యొక్క గొప్పతనం, మహిమ. కానీ సాతాను యేసుక్రీస్తులాగా వచ్చినప్పుడు అలా జరగనీయుడు దేవుడు. సో ఎక్కడో వస్తాడు, ప్రాంతాల్లో వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు, ఇక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడికి అన్ని చోట్ల వెళ్తా ఉంటాడు యేసుక్రీస్తులాగా. మోసపోకండి. సో మతాలు ఉన్నాయి ఈరోజు. ఈ మతాలన్నింటినీ లైట్ గా టచ్ చేయాలి మనం. ఎందుకంటే ఆఖరి రోజుల్లో ఆ ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ మతాలన్నీ ఉండవండి. సెవెంత్ డే అడ్వెంటిస్టులు అంటే, సెవెంత్ డే అడ్వెంటిస్టులు అంటే ఏంటంటే సింపుల్ గా, సెవెంత్ డే అంటే ఆ శనివారం, 7వ దినం శనివారంగా సబ్బాతుగా ఆచరించే వాళ్ళు, యేసుక్రీస్తు రాకడ గురించి ఉన్న వాళ్ళు అంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటే సింపుల్. సో ఆఖరి దినాల్లో సెవెంత్ డే అడ్వెంటిస్టులు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కానోళ్ళు అంటే ఆదివారం ఆచరించేవాళ్ళు, సబ్బాత్ దినం శనివారం దినం ఆచరించేవాళ్ళు 2 గుంపులే ఉంటాయి. మతాలు ఇంకేం ఉండవు. మతాలు ఉండవు, దేశాలు కూడా ఉండవు. మీరు ప్రాఫెసీ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే 2 గుంపులే ఉంటాయి. మెజారిటీలో ఆదివారం ఆచరించే వాళ్ళు ఉంటారు, మైనారిటీలో తక్కువ సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఉంటారు. అంటే లోకం అంతా ఎవరైతే యేసుక్రీస్తు కోసం సత్యంగా నీతి నిజాతిగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అందరూ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ గా ఉండాలి బైబిల్ ప్రకారంగా. సంఘంగా మాట్లాడట్లేదు, బైబిల్ గా. సో యేసుక్రీస్తు కోసం, మెసాయా కోసం జ్యూస్ ఇంకా వెయిట్ చేస్తున్నారండి, మెసాయా వస్తాడని. ముస్లింలు మహదీ వస్తాడు, 1000 సంవత్సరాలు మనకి పీస్, జస్టిస్ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ముస్లింలు. హిందూలో కల్కి వస్తాడని చెప్తున్నారు. హిందువులు కూడా 1000 year 1000 సంవత్సరాలు పీస్ ఉంటుంది భూమి మీద కల్కి వచ్చినప్పుడు అని చెప్తున్నారు. అంటే ప్రతి బోధలో 6000 సంవత్సరాల భూమి మీద 1 సంవత్సరం వేరే రకంగా ఉంటుంది, 1 సంవత్సరం అంటే 1000 సంవత్సరాలు వేరే రకంగా ఉంటుంది అని బోధిస్తున్నారు. సో సాతాను ఈ బోధలో మోసం చేస్తాడు. హిందువులకి కల్కికి వస్తాడు, బుద్ధిస్టులు కూడా మత్రియా వస్తాడని చెప్తున్నారు. క్రైస్తవులు కూడా కన్ఫ్యూజ్ అయి ఉన్నారు ఎలా వస్తారంట. కొంతమంది చెప్తారు ఏంటంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతారంట, మాయమైపోతారంట, దాని తర్వాత 7 సంవత్సరాలు ఉంటాయంట,
ఆ 7 సంవత్సరాల్లో అందరికి ఛాన్స్ ఉంటదంట. సో యేసుక్రీస్తు 7 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు అందరూ వెళ్తారంట పరలోకం. బైబిల్ ఎక్కడ రాసిందండి అది? సో ఈ కన్ఫ్యూషన్ ని సాతాను వాడుకుంటాడు. హిందువులకి కల్కికి వస్తాడు, ముస్లింకి మహదీకి వస్తాడు, బుద్ధిస్టులు మాత్రేకి వస్తాడు. సో వీళ్ళందరి కన్ఫ్యూషన్ లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ అండి? ఒక ప్రాబ్లం ఏంటంటే ముందు కామన్ చూద్దాం. కామన్ రెండు పాయింట్లు కామన్ గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే అన్ని మతాల్లో ఎవరో దూత, ప్రధాన దూతగా అంటే దేవుడిగా, డివైన్ పర్సనేజ్, తెలుగులో కరెక్ట్ గా రావట్లేదు, మీరు అర్థం చేసుకోండి. దేవుడిలాగా వస్తాడు, ఏదో చేయటానికి మనకి అప్పుడు అనుకూలంగా ఉంటుంది అని ప్రతి మతంలో ఉన్నది ఇది. కానీ అది ఎలా జరుగుద్ది, ఎవరు వస్తారు అన్న దానిలో కన్ఫ్యూషన్. ప్రతి మతంలో కూడా రకరకాల కన్ఫ్యూజన్లు ఉన్నాయి. నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు, మీరు చదివితే అర్థం చేసుకోవచ్చు, రీసెర్చ్ చేస్తే. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే కమ్యూనిస్టులు దేవుడి గురించి తెలియని వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఈ సాతాను యేసుక్రీస్తు లాగా వచ్చి లోకం అంతా ఈ మతాలన్నీ కలిసి యేసుక్రీస్తు లాగా అర్థం చేసుకొని ఫాలో అయినప్పుడు ఏమవుతుందండి? లోకం అంతా కూడా దాని మీద జాయిన్ అయిపోతారు. సింపుల్ గా అండి. ఎందుకంటే చూస్తే నమ్మేవాళ్ళు లోకంలో ఉన్నారు అందరూ, థామస్ లాగా. మెజారిటీ లోకంలో ఉన్న వాళ్ళు అందరు థామస్ లాంటి వాళ్ళు. ఏలు పెట్టాలంట. యేసుక్రీస్తు పాము కూడా చీపిచ్చాడు థామస్ కి. లేదు నేను ఏలు పెట్టాలి, చూడాలి, ఫీల్ అవ్వాలి, అప్పుడే నమ్ముతాను అన్నాడు. అలాగే ఉన్నారు ప్రజలు, లోకం అంతా, సంఘంలో కూడా ఉన్నారు. సో ఈ కమ్యూనిస్టులు, ఎథిస్టులు అందరు కూడా చూసి, ఈ సాతాన్ని చూసి మతాలన్నీ కలిసి ఇదే జరుగుతుంది, నేనే మార్చాను. ఆయన చెప్పే మాటలు చూడండి. యేసుక్రీస్తు గ్రేట్ కాంట్రవర్సీలో క్లియర్ గా రాసింది, నేనే మార్చాను సబ్బాత్ దినం, 7వ దినం సబ్బాత్ దినాన్ని ఆదివారానికి నేనే మార్చాను, ఇవి పాటించిన వాళ్ళు వీళ్ళందరూ తప్పు అని చెప్తాడు. సీరియస్ గా టైం వస్తుందండి. ఇవన్నీ మనకి జరగబోయే విశేషాలు అర్థం చేసుకోవాలి మనం. దేవుడు చెప్పిన మాటలు ఈ ఆఖరి రోజులకి, ఈ సంఘానికి చెప్పిన మాటలు మనం గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోకపోతే దేవుడు వచ్చినప్పుడు మనం నశించిపోతాం అందరితో పాటు. సెవెంత్ అడ్వెంటిస్టుల్లో కూడా ఈ అండర్స్టాండింగ్ రాలేదండి, బిబ్లికల్ అండర్స్టాండింగ్. చాలా మంది, దేవుని కృప వల్ల నేను వందల చర్చిలకు వెళ్ళాను రకరకాల దేశాల్లో. సుమారుగా అన్ని సంఘాల్లో అలాగే ఉన్నారు ప్రజలు. ఏదో ఒక సంఘంలో కొంతమంది మేలుకొని, మెలుగ్గా ఉండి, సత్యం ఏంటో తెలుసుకొని బోధిస్తా ఉన్నారు. వాళ్ళని నొక్కి పెట్టేస్తున్నారు మెజారిటీలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే మెజారిటీలో నిద్రపోతున్నారు కదా, మెజారిటీ ఓటేస్తారు కదా. గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకంలో అర్థం చేసుకుంటే, ఎలన్ వైట్ రైటింగ్స్ లో అర్థం చేసుకుంటే, ఇది సెలెక్టెడ్ మెసేజెస్ నుంచి ఉంది. కోర్టు ఇంగ్లీష్ లో చదవండి, నేను టైం ఇస్తున్నాను, అందుకనే వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ డే ఈవెంట్స్ పుస్తకంలో కూడా రాస్తుంది. సంఘం నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు సంఘంలో ఉన్న ప్రజలు ఎవరైతే దేవుని వాక్యాన్ని కరెక్ట్ గా పాటించట్లేదు, జీవించట్లేదు, వాళ్ళే ప్రాబ్లమ్స్ వేస్తారు. ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ మీద. సో ఈ సండేలో ఎప్పుడు వస్తుందండి? మాథ్యూ 24లో ఈ వచనాలు ఉన్నాయి. 7వ వచనం తెలుగు ఇంగ్లీష్ రానోళ్ళు బైబిల్స్ తెలుసుకొని చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7, 8, 9, 10, 11, 12, 13 ఈ వచనాలు చదువుతా ఉండండి వింటా ఉండగా. అక్కడ 7వ వచనంలో జరిగే విశేషాలు, ఫ్యామిన్స్, పెస్టిలెన్సెస్, కరోనా వైరస్ అంటే పెస్టిలెన్స్, అది ఎర్త్ క్వేక్స్, ఇవన్నీ భూకంపాలు అన్ని ఒకేసారి జరుగుతున్నాయి. యుద్ధాలు
ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది. నేను లైట్ గా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్ లో ఈ జరిగే పోరాటం గురించి మళ్ళీ యుద్ధం జరగచ్చు. 31 ఆగస్ట్ డెడ్ లైన్ ఉంది. ఆ ఫోర్సెస్ అంతా బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది ఎవరికి తెలీదు, దేవుడికే తెలుసు. అసలు గంభీరమైన సిచ్యువేషన్లు వస్తున్నాయి మనకి. అది 7వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నాం, మనం జీవిస్తున్నాం. 8వ వచనం సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే, ఇది మనకి బిగినింగ్ ఆఫ్ సారోస్, అంటే శ్రమకాలం మొదలైందని అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు అక్కడ దేవుడు. దాని తర్వాత 9వ వచనం, మత్తయి సువార్త 24 9వ వచనం చూస్తే, అది ఆఖరి సీను డ్రామాలో ఆదివారి చట్టం చంపుతారని రాస్తుంది. రెవల్యూషన్ 13, రెవల్యూషన్ 13, 15, 16, 17 వచనాలు చదివితే ఎవరో. దాని తర్వాత మళ్ళీ చూస్తే ఆ చట్టం వచ్చినప్పుడు 10వ వచనంలో, మత్తయి సువార్త 24 10వ వచనంలో చూస్తే సింపుల్ గా ఎవరు అఫెండ్ అవుతారండి, ఎవరు బిట్రే చేస్తారండి? బ్రదర్ గాని, సిస్టర్ గాని, ఫాదర్ గాని, మదర్ గాని, చుట్టాలు, చర్చ్ మెంబర్లు, ఎవరు పడితే వాళ్ళు. 11వ వచనం చూస్తే ఫాల్స్ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజు. ఈ రోజులో అందరు ప్రాఫిట్లే. బయట రెమనెంట్ సంఘం, 70 అడ్వెంటిస్ట్ సంఘం బయట నుంచి చూస్తే అందరు ప్రాఫిట్లేనండి. నేను చాలా వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్నాను, నాన్ అడ్వెంటిస్ట్ వాట్సాప్ గ్రూప్ లో. అందులో చాలా మంది ప్రాఫిట్ అంటే ప్రాఫిట్, వాళ్ళ పేరు ముందు ప్రాఫిట్ అని పెట్టుకుంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి క్వశ్చన్ వేస్తూ ఉంటారు, సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ అని అడిగితే వాళ్ళకి ఆన్సర్ లేదు. ప్రాఫిట్లు అంటాం వెళ్ళాళ్ళు, సెల్ఫ్ క్లెయిమ్డ్ ప్రాఫిట్స్, ఫాల్స్ ప్రాఫిట్స్ చాలా మంది ఉన్నారు లోకంలో. 12వ అధ్యాయంలో, బికాస్ ఇనిక్విటీ షల్ అబౌండ్, ద లవ్ ఆఫ్ మెనీ షల్ వ్యాక్స్ కోల్డ్. ఇక్కడ భూకంపాలు స్టాటిస్టిక్స్ పెట్టాను చూడండి. అసలు ఈ రోజు చూస్తే ప్రతి రోజు భూకంపాలు జరుగుతున్నాయి. దేవుడు ఏం చెప్పాడంటే 13వ వచనంలో, ఎవరైతే ఈ అన్నిటిని ద్వారా జరుగుతూ ఉండగా కూడా నిలబడతారు, వాళ్ళే యేసుక్రీస్తు వెళ్తారు పరలోకం. సో నిలబడటానికి మొదటి మెట్టు ఆహారంతో మొదలవుద్ది, అది గుర్తుపెట్టుకోండి. సో సాతాను ఎప్పుడు వస్తాడండి? యేసుక్రీస్తులాగా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21, 22 చెప్తుంది ఈ టైమ్ ఆఫ్ ట్రబుల్. 23లో సాతాను వస్తున్నాడు. 23వ వచనం చదువుకోండి తెలుగులో, టైం లేదు చదవటానికి. సాతాను వస్తున్నాడు. ఆదివారం చట్టం వచ్చింది, మోసం జరుగుతుంది, ప్రజలందరూ డెత్ సెంటెన్స్ వస్తుంది ప్రజల మీద, కొంతమంది చనిపోతారు. అప్పుడు సాతాను వచ్చి, నేనే మార్చాను, వీళ్ళందరూ చంపాలని, ఫుల్గా మొత్తం అందరిని వైప్ అవుట్ చేయాలని డెత్ డిగ్రీ వస్తుంది. కానీ దేవుడు జరగనీయుడు. అందుకని మత్తయి సువార్త 21, 22 చదువుకోండి. 21లోనేమో ఎప్పుడు ఇలాంటి గంభీరమైన పరిస్థితి లోకంలో ఎప్పుడు జరగని పరిస్థితి జరగబోతుంది అని చెప్తున్నాడు 21వ వచనంలో. 22వ వచనంలో మనకి ప్రామిస్ సింపుల్ గా ఏమిస్తున్నాడంటే, అది తగ్గించబడుద్ది. ఎందుకైతే లేకపోతే ఎవరు నా ప్రజలు అందరిని చంపేస్తారని దేవుడు చెప్తున్నాడు. అక్కడ చూడండి, అర్థం చేసుకోండి. సో ఆఖరుగా సాతాను వస్తాడు. 24వ వచనం చూడండి. 24వ వచనం వచ్చి ఏమి చేస్తాడని చెప్తున్నాడు. ఎవరిని మోసపెడతాడు? వెరీ ఎలెక్ట్, అంటే శేషించబడిన వాళ్ళని కూడా మోసం చేస్తాడని చెప్తున్నాడు. అంటే అందుకని శేషించబడిన వాళ్ళు జీవించుతా ఉండాలి ప్రతిరోజు, సిద్ధపడాలి. ఫిజికల్ గా, మెంటల్ గా కాదు. మెంటల్ గా సిద్ధపడి ఫిజికల్ గా సిద్ధపడాలి. ఎలాగ స్టాండ్ అవుతామండి? యేసుక్రీస్తు మనలో ఉండాలి. యేసుక్రీస్తు మనలో లేకపోతే సాతాను ఉంటాడు. మూడో ఛాన్స్ లేదండి, మూడో ఆప్షన్ లేదు. యేసుక్రీస్తు మనలో జీవించకపోతే సాతాను జీవిస్తాడు. అంటే సాతాను జీవిస్తున్నాడు అంటే మనం గంతులేసి లేకపోతే పిచ్చోళ్ళగా అవటం కాదు. చాలా మంది ఉన్నారు క్రైస్తవులు సాతాను ప్రజల్లో ఉండి వాళ్ళు సింపుల్ గా దేవుడు చెప్పిన మార్గంలో నడవరు, అంతే. మనం చెప్పే మాటలు
మనం చేసే చాట్లు, మన రియాక్షన్, మన యాక్షన్, మనం ఎలా సిద్ధపడుతున్నాం, ఎలా బట్టలు వేసుకుంటున్నాం, ఎలా ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం, ప్రజలు వేరేగా చూడాలి, యేసుక్రీస్తుని చూడాలి. అప్పుడు వింటారు మాటలు. ఆ స్థితి రాలేకపోతే మన జీవితంలో మనం సిద్ధపడలేదు యేసుక్రీస్తు రావటానికి. సో ఇక్కడ సింపుల్‌గా చూస్తే ఎవరో స్క్రీన్‌తో ఆడుతున్నారండి. స్క్రీన్‌లతో ఆడబాకండి. ఇక్కడ సింపుల్‌గా చూస్తే క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్. దాని తర్వాత జరిగేది క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్. అంటే యేసుక్రీస్తు లెగిస్తాడు. దానియేలు 12వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తీర్పు నుంచి నుంచుంటాడు అంతే. అందరూ వాళ్ళ మనసులో సింపుల్‌గా డెసిషన్‌లు తీసేసుకున్నారు. నేను ఇది నమ్ముతున్నాను. నేను ఇది ఆచరిస్తాను. సో దేవుని యొక్క ఆజ్ఞలు ఆచరించే వాళ్ళుంటారు. మానవుడి యొక్క ఆజ్ఞ ఆచరించే వాళ్ళుంటారు. మానవ ఆజ్ఞలు అంటే సాతానుకి ఆజ్ఞలు అంతే సింపుల్‌గా. రెండో అవకాశమే లేదు. మూడో అవకాశం లేదు. రెండే వర్గాలు. సో పరిశుద్ధాత్మ కంప్లీట్‌గా తీవేయబడుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా జీవించే కాలం వస్తుంది. సో పరిశుద్ధాత్మ ఇంకా మనతో పనిచేస్తున్నప్పుడు మనం మారుమనసు పొందకపోతే, మనం మారుమనసు పొంది యేసుక్రీస్తుని మన జీవితంలో తెచ్చుకొని ఉంచుకోకపోతే, యేసుక్రీస్తు వస్తా పోతా ఉంటాడు క్రైస్తవ జీవితంలో. ప్రార్థన చేసి క్షమాపణ కోరినప్పుడు యేసుక్రీస్తు మనలో ఉంటాడు. మళ్ళీ మనం ఏదో తప్పు చేసినప్పుడు పోతాది. సో ఇంకా మనం చేయాల్సింది సింపుల్‌గా ఏంటంటే, యేసుక్రీస్తు అప్పుడు ఆ టైంలో అతి పరిశుద్ధ స్థలం విడిచిపెట్టి బయటకొస్తాయి. ప్లేగ్స్ పడతాయి. ప్లేగ్స్ పడతాయండి సింపుల్‌గా. ఎవరైతే 10 ఆజ్ఞలు ఆచరించట్లేదో, సబ్బాత్ దినం ఆచరించట్లేదో ఆళ్ళ మీద ప్లేగ్స్ వస్తాయి. ఈ ప్లేగ్స్ గ్రేట్ టైమ్ ఆఫ్ ట్రబుల్ అంటారు. అంటే ఇది గంభీరమైన శ్రమకాలం. ఇంకా ఘోరంగా శ్రమకాలం పెరుగుతానే ఉంటది. యేసుక్రీస్తు వచ్చేంత వరకు. మళ్ళీ ఇక్కడ ఈ టైంలో డెత్ డిగ్రీ ఇంకొకటి ఇస్తారు. అందరిని చంపాలని. ఇది జేకబ్స్ టైమ్ ఆఫ్ ట్రబుల్. ఎందుకంటే ఈ టైంలో పరిశుద్ధాత్మ ఉండడు మనకి ఓదారించటానికి. మనం ప్రజలు చిన్న గుంపులుగా ఉంటారు కొండల్లో. ఇది కొండల్లో ఉండే టైం పీరియడ్ ఇది. కొండలంటే కొండల్లో దేవుడు మనల్ని కాపాడే పరిస్థితి. ఈ టైంలో నీకు వాటర్ చాలా మంది చెప్తారు, మై వాటర్ అండ్ ఫుడ్ విల్ బి షూర్ అని బైబిల్‌లో రాస్తుంది అని చెప్తారు. వాటర్, ఫుడ్ షూర్‌గా ఉండేది ఈ టైంలో. ఈ టైంలో ఎలైజాకి ఎలాగైతే పక్షులొచ్చి ఆహారం ఇచ్చాయో, దూతలు వచ్చి ఆహారం ఇచ్చాయో బైబిల్‌లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ టైంలో ఇస్తాయి. ఫస్ట్ శ్రమకాలంలో కాదు. యేసుక్రీస్తు లెగిసిన తర్వాత దేవుడు కాపాడతాడు. దేవుడు ఎక్కడికి కొండలు పరిగెట్టాలో దేవుడు అప్పుడు తీసుకెళ్తాడు. ఎక్కడ దాక్కోవాలో ఉంచుతాడు. భోజనం, నీళ్లు అన్నీ ఇస్తాడు. దానికి ముందు మనం పట్టణాలు ఇడిచిపెట్టి జీవించుకోవాలి. ఆ శ్రమకాలం వచ్చినప్పుడు కొనటానికి, అమ్మటానికి లేనప్పుడు, ఉద్యోగాలు చేయటానికి లేనప్పుడు, మనం పండించుకుంటూ బ్రతకటానికి ఇచ్చే శ్రమకాలంలో ఉండాలి. ఆ పరిస్థితుల్లో లేకపోతే నిలబడలేరు. పరిశుద్ధాత్మ నాకు మళ్ళీ గుర్తు చేయింది అది చెప్పమని. ఆ తేడా చెప్పాలి మీకు. తేడా అర్థం అవ్వాలి. 2 శ్రమకాలాలు ఉన్నాయి. మొదటి చిన్న శ్రమకాలంలో దేవుని కృప వల్ల మనం జీవించగలిగి ఉండాలి. రెండో పెద్ద శ్రమకాలం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మనకి కాపాడతాడు. దేవుడు మనకి అన్ని ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కాపాడుతానే ఉంటాడు. దేవుడు అప్పుడు తిండి, ఆహారం అన్ని ఇస్తాడు. మనం పండించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండదు అప్పుడు. అన్ని తీసేది పడబోతాయి మన దగ్గర నుంచి. సో 7వ తెగులు ముగింపు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. దానికి ముందు స్పెషల్ రిజరక్షన్ అంటే కొంతమంది ముందుగా లేవనెత్తబడతాడు. అందరూ లోకంలో ఎవరైతే తీర్పు తీసి మరణించిన వాళ్ళని ఎవరినైతే దేవుడు మళ్ళీ లేవనెత్తబడతాడో దానికి ముందుగా కొంతమంది ఎవరైతే 3 దూతలు వర్తమానం జీవించి, బోధించి మరణించారో ఆళ్ళు లేవనెత్తబడతారు. ఆళ్ళతో పాటు యేసుక్రీస్తుని ఎవరైతే సిలువేశారో ఆళ్ళు లేవనెత్తబడతారు. ఇప్పుడు ఎవరైతే
దేవుని యొక్క ముద్ర లేదో, మృగం యొక్క ముద్ర ఉందో, వాళ్ళందరూ వాళ్ళ బోధకుల మీద పడతారు. అందుకని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో బోధకులు కరెక్ట్ బోధ చెయ్యకపోతే ఈ వర్గంలో ఉంటారు. వార్నింగ్ గా చెప్తున్నానండి, ప్రతి చోట చెప్తా ఉంటాను. దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ మాటలు. ఇప్పుడు దేవుడు మా సెకండ్ కమింగ్ డే టు టైం చెప్తాడు. ఈ 7th ప్లేగ్ టైంలో డే టు టైం చెప్తాడు, ఎప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడని. చాలా షార్ట్ టైంలో అయిపోద్ది. మ్యూట్ చేసుకోండి మీ ఫోన్స్. ఇప్పుడు స్పెషల్ రిజరక్షన్ అయిన తర్వాత దేవుడు అనౌన్స్ చేస్తాడు, అందరూ వింటారు. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికి అర్థమవుద్ది, తక్కిన వాళ్ళకి అర్థమవుద్ది ఏంట్రా ఇది అని అనుకుంటారు. ఎందుకంటే దేవుని వాయిస్ వాళ్ళకి వినపడదు, వాళ్ళకి అర్థమవుద్ది. ఏదో సౌండ్ లాగా ఉంటుంది, ఏదో మిరుముల్లాగా మిరుములతో వచ్చినప్పుడు థండర్స్, భూకంపాలు జరిగిన సౌండ్ లాగా వినపడతాయి వాళ్ళకి. సో ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధంగా నిలబడుతున్నారో, బ్రతికి మరణం చూడకుండా, ఎవరైతే సబ్బాత్ దినం 10 ఆజ్ఞలు ఆచరిస్తా జీవించారో వాళ్ళందరూ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క జీవితం, యేసుక్రీస్తు యొక్క రిఫ్లెక్షన్, మహిమ చూపిస్తారు. ఆ ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో మోకరించి బ్రతిమాలుతారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పడానికి. ఇవన్నీ రాసున్న గ్రేట్ కాంట్రిబ్యూట్ పుస్తకంలో. కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తారని రాసుంది. 1000 సంవత్సరాలు దీని తర్వాత ముగించుదామండి. 1000 సంవత్సరాల పరలోకంలో పుస్తకాలు తెరవబడతాయి. ఎవరైతే వెళ్ళలేదో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. బై ది గ్రేస్ దేవుని కృప వల్ల మీరు వెళ్తే, మీరు అన్నం వెళ్తే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు అక్కడ అన్ని రికార్డులో రాస్తుంటాయి. ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పాపాలు. చాలా మంది ముఖం మీద రకంగా ఉంటారు, వెనకాల ఏదో చేస్తా ఉంటారు. 2 జీవితాలు జీవిస్తారు కొంతమంది. అలాంటి సిచ్యువేషన్లు అన్ని ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు పరలోకం వెళ్ళినప్పుడు 1000 సంవత్సరాల్లో చాలా మంది ఉంటారు యేసుక్రీస్తు తెలియని వాళ్ళు. వాళ్ళకి చెప్తా ఉంటాం మనం ఏమేమి జరిగింది, ఏమి సత్యం, ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన సత్యం బట్టి జీవించారు కాబట్టి. చాలా మంది సబ్బాతు ఆచరించకుండా మరణించిన వాళ్ళు చాలా మంది ఉంటారు పరలోకం వెళ్ళటానికి. అందుకని యేసుక్రీస్తు రెవల్యూషన్ 8వ అధ్యాయం 1వ వచనంలో 7 రోజుల టైం, ½ an hour. అండ్ వెన్ ద 7th seal was open, space of ½ an hour. అంటే 7వ ముద్ర తెరిచినప్పుడు అరగంట సమయం ఉంది అని రాస్తుంది. అరగంట సమయం అంటే 7.5 days, 7.5 దినాలు టైం పీరియడ్ పరలోకం వెళ్ళటానికి. ఎందుకు? సబ్బాత్ ఎక్కడో సబ్బాత్ చేపించి, సబ్బాత్ ఎప్పుడు ఆచరించిన వాళ్ళకి దేవుడు యేసుక్రీస్తు సబ్బాత్ ఎలాగ ఆచరించాలో చూపించి తీసుకెళ్తాడు పరలోకం. పరలోకం ఎవరు సబ్బాత్ ఆచరించకుండా వెళ్ళే ఛాన్సే లేదు. అర్థం చేసుకోవాలి బైబిల్లో క్లియర్ గా. సబ్బాతు ఆచరించిన వాళ్ళే వెళ్తారు పరలోకం. మరణించిన వాళ్ళకి దేవుడు చూపిస్తాడు ఎలాగా సబ్బాత్ ఆచరించాలి. అప్పుడు పరలోకం తీసుకెళ్లి సబ్బాత్ 1000 సంవత్సరాలు ఆచరించి పరలోకంలో కొత్త భూమి సృష్టించినప్పుడు ఎల్లకాలం సబ్బాత్ ఆచరించిస్తారు. ఫ్రమ్ వన్ సాబత్ టు అనదర్ సాబత్ అని ఐజాయా 65, 66, 22, 23లో క్లియర్ గా రాస్తుంది. సో కొత్త జెరూసలేం కిందకు వస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు వెళ్ళలేదో వాళ్ళందరూ లేవనెత్తబడతారు. ఇప్పుడు ఇది మోస్ట్ హిస్టారికల్ డే అండి. లోకంలో భూమి మీద పుట్టినోళ్ళు ఆదాముతో మొదలు పెట్టుకొని, దేవుడు సృష్టించిన ఆదాముతో మొదలు పెట్టుకొని ఆఖరిగా ఎవరైతే పుట్టారో భూమి మీద అందరూ ఉంటారండి ఈ టైంలో. భూమి మీద సగం మంది ఏమో భూమి మీద, సగం మంది కాదు ఎక్కువ మంది భూమి మీద, కొంతమంది ఏమో ఆకాశంలో. ఈ సీన్ అసలు మోస్ట్ అమేజింగ్ సీన్ అండి. ప్రతి మానవుడు, జీవించిన ప్రతి మానవుడు ఈ టైంలో బ్రతుకుంటాడు. కానీ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కాల్చబడతారు. ఆకాశంలో ఉన్న వాళ్ళు, యేసుక్రీస్తు వాటి వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. దాని తర్వాత మన మెమరీస్ అని తీయబడతాయి.
సో అప్పుడు మనకి అన్ని గుర్తుండవు. ఎవరైతే నశించిపోయారో, ఎవరైతే కాల్చిపడ్డారో వాళ్ళందరి గురించి మర్చిపోతాం. ఏమి జరిగిందో పూర్వకాలం జీవితంలో అన్ని మర్చిపోతాం. కొత్త జీవితంగా జీవిస్తాం. యేసుక్రీస్తు. సో సింపుల్‌గా సమ్మరీ టైం లేదు. నేను ఇది ఇడిచిపెట్టేస్తాను. ఈ సమ్మరీ చెప్పే ఈవెంట్స్ మనం అంతా డీటెయిల్‌గా చదివాం. యేసుక్రీస్తు రావటానికి వెయిట్ చేస్తున్నాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్. రెవల్యూషన్ 12:17. 10 ఆజ్ఞలు ఆచరిస్తా యేసుక్రీస్తు ఎప్పుడొస్తాడు చెప్పటం ప్రాఫెటిక్‌గా టైం డేట్లు లేకుండా. త్వరలో వస్తున్నాడు. టైం లేదు. సిద్ధపడండి అని బాధ్యత మనకి. సో మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని నా లాస్ట్ క్వెషన్ అండి. ఆర్ యూ రెడీ టు మీట్ జీసస్? దేవుడు మనతో ఉండును గాక, సిద్ధపరచును గాక నా ప్రార్థన మీ అందరికి. మంచి ఆరాధన ముగించుకుంటూ గాను పాట పాడదామండి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సారేపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరాని రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధి చేసి పాలించుమా. పాపంపు పోవానను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచము గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేత పట్టి రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. ఆత్మస్వరూపాని చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమున. ఆత్మస్వరూపాని చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమున. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షక.
అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే, సారే పైనున్న మంటినయ్యా, సరైన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరాని రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. థ్యాంక్ యూ అండి. Let us pray. Sir, we have, Heavenly Father, go on. I'm sorry, we have two special prayer requests. One is Mr. Satyam, he lost his wife. Please pray for that family. Pray for him. And the second, my niece Priya and Naveen, Mr. Naveen, Jaslyn, Mr. and Mrs. Naveen and Jaslyn, their daughter, Shilhin, Priya and Shilhin. This Sunday, they're going to Lowry College. We are taking them to join in, to live in Lowry College. Please pray for Sure. Priya and Shilhin. And Satya, he lost his wife. Sure. Let us pray. Heavenly Father, we thank you for your words you have given us this afternoon. Thank you for giving us the understanding of the times that we live in and the people we ought to be. I pray, O Lord, that you would open our eyes, that we would continue to see you, and that we would invite you into our lives, and that you would transform us into your image, so that we can be your witnesses, and people who come in contact with us would see you and would be drawn unto you. Because he said, if I be lifted up, I will draw all men unto myself. That's what he's promised. And I pray, O Lord, that that would be our experience. And as we heard your words of the times that we live in, I pray that you would help us to prepare so that we would be a people called by your name, ready and preparing others for your soon and named return, so that when our names are looked upon, there would nothing be found wanting, but you could rejoice and say, enter into that kingdom. And while we still have that privilege, give us that opportunity, O Lord, and work with us. We pray for the requests that are brought forward. There was a long list before which we prayed for. I pray you would grant where there is healing needed, where there's restoration needed, where there's issues of work or issues of finance or whatever be their condition. I pray, O Lord, you would provide. And now another 3 requests are added. We pray for Satyam, who the wife has been laid to rest. We know what the situation is when such things happen. But I pray, O Lord, you take charge and give grace and mercy and leading and provision according to your will. For your name's honor and glory. And we also pray for Shailene and Priya as they plan to go study in Lowry doing nursing. I pray, O Lord, that you would give them grace, that your leading would go with them, that you would prepare the things that have to be done, and you would give them understanding of the witnesses of they have to be and how they can live and how they can study and what they ought to do, that you would provide, O Lord, in your richness of mercy. And be with the parents who cater for them. You show them gifts and understanding of the times that they too need to understand and live and prepare, and so that they can also be a molding and fashioning their children in accordance to your will. So when all is said and done, may your name be glorified and magnified through all of this process. When all is said and done all on earth, O Lord, when thou comest in the clouds of heaven, help us so that we would not be found wanting, but we could rejoice and enter in with you. For these blessings, O Lord, I pray in your worthy name. Amen. లోకమందున మా తండ్రి పరచబడును గాక, మీ నామం మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చును భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తుని మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము, శోధనకు తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. Now may the love of our Father
and the grace of our Lord Jesus Christ and the sweet communion of the Holy Spirit be with us today on this Sabbath, where we still freely worship you, and through the times that are ahead of us, and until you come. In Jesus' name, amen. Thank you so very much, sir, for the wonderful and very inspiring message. I believe God spoke through you. God, I believe that the message received from the